సంకల్పం ఉండాలే గాని అవాంతరాలను కూడా అవకాశాలుగా మార్చుకునే ప్రతిభ కొంతమందిలో ఉంటుందని చాటి చెప్పే కథ ఇది. జ్యోతి ఎర్రాజీ. Success is not a destination. Success is a journey. ఈ రంగంలోకి వచ్చినప్పుడు మీ అమ్మాయిని మీరేమైనా మందలించారా, ఏంటి ప్రోత్సహించారా? వద్దండి, మా చూస్తే పేదవాళ్ళు అలా చూస్తే ఆరోగ్యం బాగోలేదు, ఆడపిల్ల ఎక్కడికైనా పంపించలేదు, మా భయం వేస్తుందండి, వద్దండి అంటే మరి గ్రామానికి అందరికి ఒకప్పుడు సూటిపోటు మాటలు కూడా ఆడేవారు. కుమారి భయం చెప్పలేదు, ఆడపిల్లని ఒగ్గిసింది అలా చెప్పలేదు అంటే నేను ఒకసారి ఏడ్చి అమ్మకి చెప్పాను. అంటే మీ పాప గోల్డ్ కొట్టింది అన్నారు కదా, ఏ టైం అమ్మా? 10th అయిపోయిన తర్వాత ఫస్ట్ మరి ఇప్పుడు తన ఆటల గురించి మాకంత పెద్దగా అవగాహన తెలియదండి. అంటే మీ అమ్మాయి ప్రపంచాన్ని జయించిన విధంగా అక్కడ మెడల్ తెచ్చిందంటే మీకు చూడగానే మీకు ఎలా అనిపిస్తుంది? ఆనందంగా అనిపిస్తుంది సార్. మీ పాపని చూసి, మీ పాప కష్టాన్ని చూసి ఎప్పుడైనా ఏడ్చారా మీరు? అప్పుడప్పుడు బాధపడతాను. అప్పుడైతే అన్ని బాధలు పడతానంటే గుండెకాయలు తేలిపోతుంది. ఇక్కడి నుంచి ఆడికి ఎంతడికి ఎంత ఇది వస్తుంది చూడండి. స్పోర్ట్స్ అంటూ వెళ్తూ ఉంటే మీకు ఏమైనా ఇబ్బంది లేకపోతే అంటే బాధ అనిపించింది? మీ చెల్లి ఇక్కడ ఉంది, వాళ్ళది వెళ్తుంది, ఇటు సైడ్ చూడు, ఈ టైంలో గ్రౌండ్లో అట్లా తిరగడం ఏంటి అన్నట్టు మాట్లాడేసరికి నాకు కోపం వచ్చి ఒకసారి కొట్టేశాను కూడా. నేను కొట్టేసి ఇంక నువ్వు స్పోర్ట్స్కి అట్లకి వెళ్ళొద్దు, నువ్వు చదువుకో చాలు అంటే ఆ టైంలో నేషనల్ స్టార్ట్ అయ్యాయండి. స్టార్ట్ అయితే నేషనల్కి సెలెక్ట్ అవుతే చూడంటే ఇండియాకి రికార్డ్ వచ్చిందండి. మన నేషనల్ రికార్డ్ వచ్చింది ఆల్రెడీ. దానికి నేషనల్ రికార్డు 13.12 seconds 17 seconds అందులో పట్టింది. నెక్స్ట్ ఆల్రెడీ నేషనల్ కాక ఇండియా మొత్తానికి ఇప్పుడు తనే రికార్డ్ అయింది. హాయ్, హలో, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. ప్రతిభకు పేదరికం అడ్డు కాదు, సంకల్పం ఉండాలే కానీ అవాంతరాలను కూడా అవకాశాలుగా మార్చుకునే ప్రతిభ కొంతమందిలో ఉంటుందని చాటి చెప్పే కథ ఇది. జ్యోతి ఎర్రాజీ. ఈ తెలుగు పేరు ప్రపంచవ్యాప్తంగా తెలుగు పతాకని, భారతదేశ పతాకని ఒలింపిక్స్లో చాటుతూ ఉంది. ఎవరి జ్యోతి ఎర్రాజీ? పేదరికంలో పుట్టి అథ్లెట్ కావాలని కలగని అవాంతరాల్ని కూడా అవకాశాలుగా మలుచుకొని తనకంటూ కన్న కలని నిజం చేసుకోవడానికి ఇప్పుడు ప్యారిస్లో ఒలింపిక్స్లో పాల్గొంటూ భారతదేశ పతాకని, అలాగే తెలుగు పతాకని, విశాఖ పతాకని ఎగరవేస్తున్న అమ్మాయి ఈ జ్యోతి ఎర్రాజీ. ఎక్కడ ఉంటారు, ఏంటి తెలుసుకోవడం కోసం మన క్యూబ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఒక ప్రయత్నం అయితే చేస్తుందండి. జ్యోతి ఎర్రాజీ విశాఖపట్నంలో ఎక్కడ ఉంటారు, ఆ ప్రాంతం ఎలా ఉంటుంది, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు, ఇవన్నీ మీకు తెలియజెప్పడం కోసం నేను ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ చేస్తున్నానండి, స్టోరీ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఒక అద్భుతమైన ఇన్స్పైరింగ్ స్టోరీని మీరు చూస్తారు, వింటారు, కంటారు. ఇప్పుడు మనం విశాఖపట్నానికి, అంటే విశాఖపట్నంలోనే ఆర్టీసీ కాంప్లెక్స్ అనే ప్రాంతానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం పేరు కైలాసపురం అండి. ఇక్కడ కైలాసపురంలో అంటే ఇలా ఈ రోడ్ అంతా చూస్తున్నారు కదా, ఇది ఒక హైవేకి పక్కగా ఉన్న ప్రాంతం అండి ఇది. ఈ ప్రాంతంలోనే లోపల ఎక్కడో జ్యోతి ఎర్రాజీ నివసిస్తున్నారని తెలిసిందండి. సో అక్కడి వరకు వెళ్దాం, ఆ ప్రాంతం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. జ్యోతి ఎర్రాజీ పుట్టి పెరిగిన ప్రాంతానికి వచ్చామండి. చూసారు కదా, ఇదంతా కైలాసపురం అనే ఏరియాలోని ఒక కొండవాళ్ళు ప్రాంతం అండి. సో కొండ పైకి ఇల్లు కట్టుకున్న ఉన్నాయి పైన. అంటే ఒకప్పుడు, ఇంకా ఇప్పుడు కొద్దిగా గొప్ప డెవలప్డ్గా ఉంది, కానీ ఒకప్పుడు ఇంకా ఇదిగా ఉండేదండి. సో ఇలాంటి దగ్గర పుట్టి అంటే పేదరికం తనకు అడ్డంకి కాదు అని చెప్పి నిరూపిస్తూ ఆమె ఎంతో కృషి చేసి ఈ స్థాయికి వెళ్ళారు. సో ఆ ఇంటిని చూపించే ప్రయత్నం చేయడం కోసం మీకు ఇవన్నీ చూపిస్తూ ఉన్నానండి.
జ్యోతి ఎర్రాజు గారి ఇంటికి వెళ్లే ముందే ఇక్కడ కొంతమంది స్థానికులు అయితే కనిపించారండి. సో స్థానికులతో మాట్లాడి అసలు ఆ అమ్మాయి కోసం తెలుసుకునే ప్రయత్నం, అంటే ఇప్పటి వరకు ఎవరు ఈ ప్రయత్నం అయితే చేయలేదు. సో నేను చేస్తున్నాను. ఆ అమ్మాయి కోసం కొత్త విషయాలు ఏమైనా వీళ్ళు ఏం చెప్పగలుగుతారేమో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. అమ్మ నమస్తే అమ్మా. నా పేరు నరసమ్మ గారు, శ్రీనివాసల ఆవిడని. ఓకే. చాలా పేద కుటుంబము. అలాగ వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి ఆడపిల్ల అంత చదవద్దు అనుకొని అన్నారు, కానీ ఆవిడ కుసుదాలతో పడిదాలతో మా అందరం మ్యారేజ్ చేసుకోమన్నా సరే లేదంటే నాకు చాలా ఇష్టం ఉంది, ప్రభుత్వం నాకు ఇది ఉంది అనుకొని చాలా సంతోషం. మొన్న ఇక్కడ అన్ని సన్మానం చేసాం మా ఈదులో అందరం. ఇంకా ఇప్పుడు ఇంకా మేము టీవీలు చూసి రోడ్డు మీదకి వచ్చామండి. కాదమ్మా మీకు అదే అమ్మా కాదమ్మా, చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని చూస్తూ ఉన్నారా మీరు? చూస్తాను. ఇక్కడేనా ఫస్ట్ నుంచి? సొంత ఇల్లేనండి. ఓకే ఓకే సరే. కాదు చిన్నప్పటి నుంచి చూస్తున్నా అంటే మీ కళ్ళెదురుగా పెరిగిన అమ్మాయి ఇప్పుడు మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ప్యారిస్ ఒలింపిక్స్లో అంటే టీవీల్లో కనిపించడం, ఒక అంటే భారతదేశ జెండాని మోస్తూ ఉండడం మా ఏరియాకి వెళ్ళండి చాలా సంతోషము. మా అందరం మ్యారేజ్ చేసుకోమని ఆంటీ వద్దా ఆంటీ మీరు ఇలాగే అంటారండి, నాకు ఇంట్రెస్ట్ ఉన్నది అనుకొని చాలా మంచిగా చెప్పింది. ఇక్కడే చిన్న చిన్న పిల్లండి ఇలాగా ఇక్కడ మాకు ట్యాంకీ వచ్చిందండి, నీళ్ళు పట్టుకొని చేసుకొని వాళ్ళ అమ్మ నాన్న వాసిమెన్గా డాడీ డ్యూటీ చేసారు. వాళ్ళ అమ్మమ్మ వాటిలో పని చేసుకొని వాళ్ళ అన్నయ్యేమో మా అమ్మ కష్టపడుతుంది అనుకొని వాళ్ళ అన్నయ్యేమో మానేసి వాళ్ళ అమ్మ కొద్దిగా హెల్ప్ చేశారు. చాలా కాదమ్మా చిన్నప్పటి నుంచి అంటే ఈ ప్రాంతం ఇప్పుడైతే ఇలా ఉంది, ఒకప్పుడు ఎలా ఉండేది ఈ ప్రాంతం? బస్సులు గిసులు ఏటి లేవండి. వాళ్ళ అమ్మగారు అక్కడ డిఎల్బి స్కూల్కి దిగబెట్టుకొని నడిపించుకొని వెళ్ళేది. మళ్ళీ ఆ టైం ఒకటి వస్తే ఆడపిల్లవు రావద్దు చెయ్యొద్దు అనేవాళ్ళు. అంతే అమ్మ ఏం పర్వాలేదు, నాకు అందరూ పెంటస్ తెలుసు, నువ్వేం భయపడవద్దు, నాకు ఇంట్రెస్ట్ ఉన్నది, ఫోర్స్లో ఇంట్రెస్ట్ ఉన్నది, నన్ను ఎప్పటికైనా సాధిస్తాను. వాళ్ళు మాయ కొడుక్కి చేసుకోమన్నారండి, వాళ్ళ అమ్మగారు చేసుకోమన్నారండి. చేసుకోను నన్ను ఏదైనా సాధించాలా, నేను ఒక ఇల్లు లేదు మనకి, ఇల్లు కొట్టుకోవాలా, చాలా సందులోటండి వెళ్ళడానికి ఇంకా ఇబ్బంది అండి. అది అతనికి తెలిసి వీళ్ళందరం చిన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తుంటే మీకు చాలా గర్వంగా ఉందండి. టీవీలు చూసి మేము రోడ్డు మీద పరిగెట్టి వచ్చామండి, కుమార్ అంటే అందరూ చూసి. థ్యాంక్ యూ సార్. నమస్తే, మీ పేరేంటి? వీరబాబు అండి. వీరబాబు గారు జ్యోతి ఎర్రాజు గారి కోసం మీకు తెలుసా? పాప చాలా కష్టపడి పైలోకి వచ్చిందండి. అది ఆ పిల్లని చూస్తే మాకు చాలా గర్వం అండి. ఎందుకంటే నాకు 3 ఆడపిల్లలు, ఆటో వేసుకొని నా పిల్లలు చదివించుకున్నా. ఆ పాప ఇలా చేస్తున్న స్పోర్ట్స్కి వెళ్తుందంటే మాకు సంతోషం అండి. మా వీధికి మొన్న సన్మానం చేసాం ఈ కమిటీ హాల్లో ఆ పాపకి. అంటే చిన్నప్పుడు ఆ అమ్మాయి స్పోర్ట్స్ మీద దృష్టి పెడుతూ ఉందంటే ఎవరైనా ఎందుకు ఈ అమ్మాయి చదువుకోకుండా అలా చేస్తుందని అనుకున్నారా? అనుకోవచ్చు అండి. అది మీరేమైనా అలా మేము ఎప్పుడు ఎలా అనుకోవడం, పిల్లలకి ఆడపిల్లలకి మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలండి. ఆ ఎంకరేజ్మెంట్ ఇస్తే ఆ పిల్లలు బాగుంటారు. అదే ఆ అమ్మాయిని టీవీలో చూడగల ఏమనిపిస్తుంది మీకు? ఎవరైనా మన ఆడపిల్ల అంటే మన దేశానికి గర్వం కదండి. అది ఓకే అదే అండి. సరే థ్యాంక్ యూ. జ్యోతి రాజు గారి ఇంటికైతే వచ్చామండి. చూస్తున్నారు కదండి, అంటే ఒక మధ్యతరగతి ఇల్లు కూడా కాదు, అంటే ఒక పేదరికంతో, అంటే ఈ మధ్య పాపం వీళ్ళు ఈ ఇల్లు అంటే ఏదో నానా కష్టాలు పడి ఇలా చేసుకోగలిగారట. అంటే యాక్చువల్గా ఒకప్పుడు ఇక్కడ ఒక పాకిల్లు ఉండేదట ఈ ప్రాంతంలోనే. ఒక పాకిల్లులోని ఇక్కడే ఉంటూ ఆ అమ్మాయి ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన ఒక స్వయం కృషి చేస్తూ ఈ స్థాయికి వచ్చింది. సో ఈ ఇంటిని చూపించే ప్రయత్నం చేయడం కోసం మీకు ఈ విజువల్స్ అన్ని చూపిస్తూ ఉన్నానండి. ఆ మెడల్స్ చూడండి, ఆమె ఇప్పటి వరకు సాధించిన మెడల్స్. అంటే ఒక ఇది ఉందండి, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది వృద్ధులు నవయవ్వన యువకులు అని. అంటే యాక్చువల్గా కృషి ఆ పట్టుదల ఉంటే వయసు అనేది అడ్డంకి కాదు. ఈమె అతి చిన్న వయసులోనే ఈ స్టేజ్కి వెళ్ళి ఇన్ని మెడల్స్ సాధించి దేశాన్ని ప్యారిస్లో రిప్రజెంట్ చేస్తూ, అంటే ఒలింపిక్స్లో రిప్రజెంట్ చేస్తూ ఆ స్థాయికి వెళ్ళారంటే ఎంత కృషి చేసి ఉంటారో, ఎంత కష్టపడి ఉంటారో మనకు తెలుస్తూ ఉందండి. వీటన్నిటిలో ఆమె కష్టం కనిపిస్తూ ఉందండి, ఆమె కృషి పట్టుదల కనిపిస్తూ ఉంది మనకి. అంటే ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీగా ఎంతోమంది యువత ఇలాంటి జ్యోతి గారు లాంటి వాళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకుంటే వాళ్ళు అనుకున్న రంగంలో అనుకున్నది సాధించవచ్చు, పేదరికం అడ్డంకి కాదు అనేది మనం తెలియజెప్పడం జరుగుతూ ఉందండి. ఏషియన్ గేమ్స్లోని సిల్వర్ మెడల్ గెలుచుకున్నప్పుడు ఆ ఆనందం అండి. సో చూసారు కదండి,
ఒక అంటే దేశాన్ని తన భుజాల మీద గెలిపించిన ఆనందం కనిపిస్తూ ఉందండి ఆ ఫోటోలోని, జ్యోతి ఎర్రాజు గారి మొహంలోని. ఈ ఫ్రేమ్స్లో ఉన్న ఫొటోస్ చూస్తూ ఉన్నాం కదండి, ఇవి నేషనల్ గేమ్స్లో ఆమె 2022 అంటే 2 ఏళ్ల క్రితం ఆమె పార్టిసిపేట్ చేసినప్పుడు, జ్యోతి గారు పార్టిసిపేట్ చేసినప్పుడు అప్పుడు ఫోటోలు అండి. మొత్తం ఆ లోగోలు ఇవన్నీ 400 మీటర్స్ రిలేలోని అండ్ 100 మీటర్స్ హర్డల్లోని గోల్డ్ అండ్ సిల్వర్ 2 గోల్డ్ అండి. 2 గోల్డ్ గెలుచుకున్నారటండి. సో చూసారు కదండి, అంటే ఆమెకి సంబంధించిన అంటే ఇలాంటి ఎన్నో విశేషాలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ మనకు ప్రేక్షకులకు తెలియజెప్పడం నా ఉద్దేశం అండి. మనతో పాటు ఇప్పుడు జ్యోతి ఎర్రాజు గారి పేరెంట్స్ అయితే ఉన్నారండి. తల్లిగారు ఉన్నారు, అలాగే వాళ్ళ తండ్రి గారు లోన కొంచెం అనారోగ్యంతో ఉండడం వలన లోన ఉన్నారు. సో వాళ్ళ తల్లిగారు అండ్ అన్నగారు ఇద్దరు ఉన్నారండి. వాళ్ళతో మాట్లాడే అసలు జ్యోతి ఎర్రాజు గారు ఎలా ఈ రంగంలోకి వచ్చారు, ఆమె ఏ విధంగా అంటే కృషి చేశారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే ఎవరికో 100కో 1,00,00,000కో ఒకరికి దక్కుతుంది అవకాశం. అంటే మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం, ఆ అవకాశం మీ అమ్మాయికి దక్కింది. సో ఆ అవకాశం దక్కింది అనడం కంటే కూడా ఆ అవకాశాన్ని ఆమె అందబుచ్చుకుంది తన కృషి పట్టుదలతో. అంటే ఆమె చేసిన ఎంతో కృషి చేస్తే కానీ, ఎంతో పట్టుదలతో ప్రయత్నిస్తే కానీ ఆ కళ సాకారం అయ్యి ఉండదమ్మా. అదైతే మాకు అర్థమవుతుంది. సో దానికి సంబంధించి మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీతో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తామమ్మా. చిన్నప్పుడు అసలు అంటే మామూలుగా తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలు బాగా చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి ఇలా అని అనుకుంటారు కదా. అంటే మీ అమ్మాయి ఈ రంగంలోకి ఎలా వచ్చారు? ఈ రంగంలోకి వచ్చినప్పుడు మీ అమ్మాయిని మీరేమైనా మందలించారా, ఏంటి ప్రోత్సహించారా? చిన్నప్పుడు కండి ఫోర్టీ స్కూల్లో ఉండేవారు, పాప నేషన్ స్కూల్లోని. తను ఏంటంటే చదువుతున్న పిల్లలకి గేమ్స్ మప్పేవారండి. మేము ఏంటంటే ఒకప్పుడు పంటలు ఫలిసాయాలు లేక మాది అసలు రండి రేవడి పద్మనాభం దగ్గర మధ్యపేట అండి మా ఊరు. అయితే మా మ్యారేజ్ అయిన వెంటనే ఇంకా పనులు పాటలు లేక ఇది చేయక పతకనాన్ని కానీ పిల్లల్ని తీసుకుని వచ్చేసామండి ఇక్కడికి. వచ్చిన తర్వాత ఏదో చిన్న అప్పుల్లోని కొండ మీద చిన్న చిన్న ఇల్లు ఉంటే ఏదో అంతకు కొనుక్కొని వాళ్ళకి మామూలుగా నివాసి చదిరి కట్టుకునే పరిస్థితి ఉంటే అక్కడ ఉండేవారు. అందులో పిల్లల్ని ఎక్కడ వేయాలి చెయ్యాలంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉందామంటే అనగానే అప్పుడు మన పోటీ స్కూల్లో వేసామండి పాపని. వేస్తే 5వ క్లాస్ కాండి, ఇంకా 5వ తరగతి పిల్లని వేసాము. అక్కడ కాండి పిల్లలు ఏంటంటే చురుగ్గా ఉండేది, చిన్నప్పుడు కాండి చాలా చురుగ్గా మాట్లాడడం చేయడం అన్నీ బాగానే ఉండేది. ఆ స్కూల్లో వేసామండి. స్కూల్లో వేస్తే స్కూల్లో చదువుతున్నాం పాప ట్రైనింగ్ మప్పేవారండి. ట్రైనింగ్ మప్పుతుంటే నేనేమో సరే నేను అప్పుడు నేను ఏంటంటే కొంచెం అతనికి ఆరోగ్యం బాగుండేది కాదు, నేను పనిలోకి వెళ్ళేదాన్ని. బాబు చిన్నోలే అప్పుడు చిన్న పిల్లలు. అయితే ఇంటికి వచ్చేసరికి ఆడపిల్ల కదట నువ్వు ఇంటి దగ్గర ఉంటే ఇంకెవరు పర్వాలేదు, ఏ దొంగలు గట్ట దూరిపోతుంది, ఇంటికి వచ్చాను స్కూల్కి రావాలి కదట. లేదమ్మా నేను గేమ్స్ నేర్చుకుంటున్నాను, సార్లకు మప్పుతున్నారమ్మా అని తను చెప్పేది. చెప్తే సర్లే ఇంకా స్కూల్లో అందరి పిల్లలు కూడా సాయంకాలం వేసి నేర్చుకుంటారు కదా అనేసి 10th వరకు ఇంకా అక్కడే తను చదువుతున్నాను. తను అక్కడే కోచ్ తీసుకుంటున్నాను. ఆ పోర్ట్ సార్లు గట్ట ఉన్నారు కదా, తను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళారు. అది స్కూల్ తరపున ఎక్కడికో ఆడించితే అప్పుడు ఫస్ట్ గోల్డ్ పాప కొట్టిందండి. ఫస్ట్ గోల్డ్ కొట్టగానే ఈ పాపని మేము ఎంతవరకు తీసుకెళ్తాను పోర్ట్ సార్లు ఏంటన్నారంటే, అమ్మ ఈ పాపని మేము ఎక్కడికైనా పంపిస్తాను, నీకు అభ్యంతరం ఏంటమ్మా అడిగా. వద్దండి మా చూస్తే పేదవాళ్ళు అలా చూస్తే ఆరోగ్యం బాగోలేదు, ఆడపిల్ల ఎక్కడికైనా పంపించలేదు, మా భయం వేస్తుందండి, వద్దండి అంటే నేను అనేసి వెళ్ళిపోయాను స్కూల్ కాండి. అయితే మళ్ళీ ఇంటికి కూడా వచ్చి పాప మందలించాను. అమ్మ నువ్వు ఆడపిల్లకి నువ్వు చదువుకో, రేపు పొద్దున్న ఏదైనా నీ భవిష్యత్తు బాగుంటుంది, చదువుకుంటే కదమ్మా దేనికైనా పని చేస్తుందా. లేదమ్మా నాకు సార్లు చాలా బాగా చెప్తున్నారు, నాకు ట్రైనింగ్ మప్పుతున్నారు, చదువుతున్నారు. నేను వాళ్ళు కూడా అన్నారు మీ పాప చదువుతుందమ్మా, చదువు మాత్రం బ్రేక్ వేయలేదు, అసలు చదువుతున్న కోచ్ చేస్తుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ అతను హెచ్ఎం సార్ ఉన్నారు కదా, ఆ సార్ని తీసుకొచ్చింది. మా అమ్మగారు వద్దనేస్తుందండి, ఇంటి దగ్గర మా వచ్చేసరికి సాయంకాలం అయిపోతుంది, అబ్బలాడుతుందండి. అయితే సార్ వచ్చి నన్ను మందలించారు. అమ్మ రేపు పొద్దున్న మీ పాప భవిష్యత్తు బాగుంటుంది, నేను పిల్లైనా సురుగ్గా చేస్తాను, మీ పిల్లని మేము నిసాకారంగా చూసామమ్మ, పాప ఇలా ఉంటుంది అలా ఉంటుందని. అంటే నేను యూనిఫారం కూడా సరిగ్గా వేసేదాన్ని కాదండి, మామూలు బట్టలతో పంపించేదాన్ని. ఈ పిల్ల చూస్తే డబ్బులు లేకపోవడం వల్ల, డబ్బులు లేకుండా అప్పుడు కొనుక్కుని స్వామి ఉండేది కాదు. అంతే సరే చేయదాన్ని తీసుకుని మామూలు తీసుకుని ఎప్పుడైతే ఈ పిల్ల ప్రాక్టీస్ బాగా చేసిన కొలది వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పుట్టిద్ది. పుడితే సార్ వచ్చి లేదమ్మా మీ పాపకి భవిష్యత్తు మా స్కూల్ తరఫున మంచి పేరు కూడా వస్తుంది, మీ పాపకు రేపు పొద్దున్న ఏదైనా జాబ్ కూడా వస్తుందమ్మా, నువ్వు పిల్లకి మాత్రం నువ్వు గసరకు చేయకు, తన మైండ్ గేమ్స్ మీద పెడుతుంది ఎక్కువను, చదువుతున్నామ్మా మీ చదువు చెప్తున్నాక మీ పాప బాగా చదువుతుంది కదా అనేసి అక్కడి నుండి
మన 10th వరకు స్కూల్ ద్వారాగా ఎక్కడెక్కడ గేమ్స్లో అయినా పాపను తీసుకెళ్ళేవారండి. తీసుకెళ్తుంటే ఎక్కడికి వెళ్ళా తిరుగుండేది కదండి, ఎక్కడికి వెళ్ళా గోల్డే తెచ్చేది. సెకండ్ కానీ థర్డ్ కానీ ఇలాగ వచ్చేది కాదు, ఫస్టే వచ్చేది. అలాగా మన అక్కడ హైదరాబాద్ తీసుకెళ్లారు, మరి గుంటూరు తీసుకెళ్లారు హాస్టల్ ద్వారాగాను. అయితే నేను అనేదాన్ని ఏమిటి ఆడపిల్ల కదండి మా భయం వేస్తుంది అంటే, లేదమ్మా అనేసి హైదరాబాద్లోని రమేష్ సార్ అనేసి తను ఫోన్ చేసి మీ పాపకి ఏదైనా రేపు వచ్చిన బాధ్యత మాదమ్మ, మేము బాగా చూసుకుంటాం అనేసి అక్కడ మెల్ల కొట్టిందండి. హైదరాబాద్లో కూడా మెల్ల కొట్టింది. ఎక్కడెక్కడికో తీసుకెళ్ళారు, రమేష్ సార్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఒకసారి కాలు రాడ్ దేవబడిపోయింది, పెరగొడుతుండగా రాడ్ దేవబడిపోయి ఒక నెల రోజులు బెడ్ మీద ఉండిపోయింది. ఆ నాన్నగారు చూస్తే ఆరోగ్యం బాగాలేదు. నేను వచ్చి అమ్మ ఆడపిల్లవి రేపు పొద్దున్న ఏమైనా నీ భవిష్యత్తు ఏంటమ్మా, నాన్నగారు చూస్తే ఇలా బాగాలేదంటే, లేదమ్మా నేను బాగా చేస్తున్నాను, నేను సాధిస్తాను కూడా, మన పరిస్థితి చూస్తే బాగాలేదు కదా, నాకు పోలీస్ జాబ్ అయినా వస్తుందమ్మా, నేను మంచి మెడల్ కొడితే నాకు పోలీస్ జాబ్ అయినా వస్తుంది కదేటమ్మా, నువ్వు నిరాశపడక నాకు దగ్గర చెప్తాను. తను వెళ్ళేదండి. వెళ్తుండే మన 2 రాష్ట్రాలు వేరు పడిపోయేవి. అప్పుడు ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రం మన వేరు పడిపోతే అప్పుడు ఇంకొక ఎవరో సారు మేడం అన్నారట, ఒరిస్సాలోని నీకు మంచి కోచ్ ఉన్నారమ్మా, అక్కడ నువ్వు వెళ్తే నువ్వు బాగా చేస్తాను కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళే తిరగలేదు కాబట్టి నీకు అక్కడికి వెళ్తే మాత్రం నీకు బాగా మొప్పుతారమ్మనేసి ఇంకా అక్కడి నుండి రిలయన్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు భువనేశ్వరం. నుండి అక్కడి నుండి బొంబాయి నుండి అక్కడ ఒక 2 సంవత్సరాలు నేర్చుకుందండి. అక్కడి నుండి మరి ఇప్పుడు మనం ఒలింపిక్స్ సెలక్షన్ అయ్యింది అనగానే మా తల్లిదండ్రికి ఎంత ఆనందంగా ఉంది. తను కష్టపడ్డదండి. ఎందుకంటే ఫస్ట్ నుండి మన పేదరికం మంచి ఇల్లు కావాలి, నాన్నగారు చూస్తే బాగుంది, అమ్మ కష్టపడుతుంది, అన్నయ్య చూస్తే మరి అన్నయ్య కూడా కష్టపడుతున్నాడు, అన్నయ్య చదువు కూడా మానేశాడు. తన మైండ్లో ఏంటంటే ఎప్పటికైనా దేశానికి మంచి పేరు తేవాలి, తల్లిదండ్రికి మంచి పేరు తేవాలి. మరి గ్రామానికి అందరికి ఒకప్పుడు సూటిపోటు మాటలు కూడా ఆడేవారు. కుమారి భయం చెప్పలేదు, ఆడపిల్లని ఒగ్గిసింది అలా చెప్పలేదు అంటే, నేను ఒకసారి ఏడ్చి అమ్మకి చెప్పాను మా పాపకి, అమ్మ ఇలాగ అంత ఉన్నారు చేస్తాను, రేపు పొద్దున్న ఏమైతే అమ్మ వాళ్ళు మంచి జరిగినా చెప్పుకుంటారు, చెడ్డ జరిగినా చెప్పుకుంటారు, వాళ్ళ మాటలు పట్టించుకోకు, నేను మాత్రం ధైర్యంగా వెళ్ళి వస్తానమ్మా అని చెప్పింది. తను ఎప్పుడైతే నాకు ఆ ధైర్యం చెప్పింది, మేము కూడా దాన్ని మరి ఇంకేం అనలేదండి. ఎక్కడికి వెళ్ళాను సాధించుకొస్తాను అమ్మని. తల్లిదండ్రులు ఈ పోలీసులు లేవటోళ్ళు అందరూ మీ పాప ఏటమ్మా మన ఇంటర్నేషనల్కి వెళ్ళింది మొన్న, మన ఇప్పుడు ఒలింపిక్ సెలక్షన్ అయ్యింది, ఇంకా అందరూ సంతోషం పడుతున్నారండి మా గ్రామంలో అందరూ. అమ్మ ఫస్ట్ టైము అంటే మీ పాప గోల్డ్ కొట్టింది అన్నారు కదా, ఏ టైం అమ్మా? అంటే స్కూల్ తరపున వెళ్ళి గోల్డ్ కొట్టారు అన్నారు. స్కూల్ తరపున 10th దాటిన తర్వాత 10th అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు తన ఆటల గురించి మాకంత పెద్దగా అవగాహన తెలియదండి. కానీ ఇప్పుడంటే తెలుస్తుంది, ఇంత కష్టపడబట్టి ఎంతవరకు వెళ్ళిందని ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఏదో ఆటలతో ఆడుకుంటుందిలే, పిల్ల వెళ్తుందిలే వస్తుంది అనేసుకుంటారని తప్పించి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నుండి ఉన్నాయి ఆ మెడల్స్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. ఆ మెడల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. తనగాడ కొన్ని ఉన్నాయి. అమ్మ నాకు మరి మంచి ఇల్లు ఒకటి లేదు, మరి ఇక్కడ ఎక్కడ పెట్టుకుని గిఫ్ట్కి అట్లకి లేవని కొన్ని ఒట్టు కలిపాను, తనతోటే అక్కడే ఉన్నాయి. అంటే ఎక్కడ ఉంటారమ్మా జ్యోతి గారు? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఎక్కువ? ఇప్పుడు బొంబాయిలో అనమాట, ప్రైవేట్ కోచ్ పెట్టి కోచింగ్ అంతా అక్కడే తీసుకుంటారు. ఫారెన్ కోచ్ నుండి అక్కడే ఉంటుంది. అక్కడి నుండి మరి మన ఒలింపిక్స్ సెలక్షన్ అయింది మనగానే ఎంతో సంతోషంగా ఉంది. తను మన దగ్గర చెప్తుందండి ఇంకా అంతే. ఇప్పుడు మనతో పాటు జ్యోతి ఎర్రాజు గారి బ్రదర్ అంటే అన్నయ్య ఉన్నారండి, ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే, మీ పేరు? సురేష్ సార్. సురేష్ గారు మీరేం చదువుకున్నారు, ఏం చేస్తూ ఉన్నారు? నేను 10th చదువుకున్నాను సార్. 10th చదువుకున్నాను ఆల్రెడీ. పోర్ట్లో ఇప్పుడు డ్రైవర్ కింద చేస్తున్నాను, క్రేన్ ఆపరేటర్ కింద మొన్న జాయిన్ అయ్యాను సార్. కాదు, చిన్నప్పటి నుంచి మీ సిస్టరు స్పోర్ట్స్ అంటూ వెళ్తూ ఉంటే మీకు ఏమైనా ఇబ్బంది లేకపోతే అంటే బాధ అనిపించిందా? ఎందుకు అనవసరంగా అంటే ఆడపిల్ల మాట్లాడితే పరుగులు అవసరమా అని ఏమైనా అనిపించిందా మీకు? అనిపించేది సార్. అంటే తన వల్ల కాదు, తన వల్ల ఏం ప్రాబ్లం లేదు సార్. అంటే బయట వాళ్ళ వల్ల చాలామంది మా ఫ్రెండ్సే నాకు ఫోన్ చేసి, అరే మీ చెల్లి 9 అవుతుంది, ఇంకా ఇప్పుడు నుండి అక్కడే ఉంది, పరిస్థితులు బాగలేవు, ఈ టైంలో అక్కడేం చేస్తుందని చాలామంది ఫోన్ చేసిన తర్వాత మాకు వచ్చేదానికంటే వాళ్ళు చెప్పిన దాని మీద తన మీద ఇంకా కొద్ది కోపం చూపించవలసి వచ్చేది సార్. ఇప్పుడు వరకు ఏమైందంటే అన్న చాలా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది, నెక్స్ట్ డే గేమ్స్ ఉన్నాయి, దానివల్ల లేట్ అయ్యింది. అంటే ఆ టైంలో మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు డ్యూటీకి వెళ్ళిపోయేవారండి, మా ఇద్దరమే ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. నేను ఏదంటే తెల్లవారంతా స్కూల్ చేసుకొని సాయంత్రం అవగానే ఒక షాప్లో జాయిన్ అయ్యానండి, చికెన్ పకోడీ షాప్లో జాయిన్ అయ్యాను. నేను 6 గంటలకు వెళ్ళిపోవాలి, ఇంటి దగ్గర అవలు ఉండేవారు కాదండి. ఆ టైంలో తిని వచ్చేది కాదు, ఇంటి దగ్గర అవలు లేరు, ఇంకేం చేస్తున్నాం అని అలా గ్రౌండ్ దగ్గరికి వెళ్తే 8, 9 అయిపోయేదండి.
ఈ టైం వరకు ప్రాక్టీస్ అనేసి అడిగితే మాకు తను ఉన్న కష్టమైతే ఆ టైంలో కష్టపడే తను చెప్పేదాన్ని బట్టి అయితే మాకు పంపించాలని ఉండేదండి. నలుగురు చెప్పి ఆల్రెడీ మీ చెల్లి ఇక్కడ ఉంది, వాళ్ళతో వెళ్తుంది, ఇటు సైడ్ చూడు, ఈ టైంలో గ్రౌండ్లోనే అట్లా తిరగడం ఏంటి అన్నట్టు మాట్లాడేసరికి నాకు కోపం వచ్చి ఒకసారి కొట్టేశాను కూడా నేను. కొట్టేసి ఇంక నువ్వు స్పోర్ట్స్కి అట్లకి వెళ్ళొద్దు, నువ్వు చదువుకో చాలు, నువ్వు 10th ఇంటర్ చదివిన తర్వాత నీ హైట్కి ఆ టైంలో కొద్ది పరిగెడితే నీకు పోలీస్ జాబ్ వస్తుంది, నువ్వు చదువు లేనిది నువ్వు ఎంత స్పోర్ట్స్ చేస్తే ఉంది, నీకు ఏ జాబు రాదు అని చెప్పేసి నేను ఒకసారి కొట్టేస్తే తను ఒకసారి అలిగి తన అమ్మగారితో చెప్పి మా అమ్మగారితో మాట్లాడి ఇలాగ అంటున్నారు అది ఇది, నేను వెళ్తాను, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి వాళ్ళ సార్ని కూడా తీసుకొచ్చి చెప్పి మాకు నచ్చ చెప్పారండి. లేదు నువ్వు భయపడకు ఆడపిల్ల అనేసి, తను చాలా బాగా చేస్తుంది చూడు అది ఇది అనగానే ఈ టైంలో నేను ఏంటంటే ఆ టైంలో నేషనల్ స్టార్ట్ అయితే నేషనల్కి సెలెక్ట్ అవుతే చూడంటే సరే సెలెక్ట్ అయ్యి మెడల్ తెస్తే పంపిస్తానులేండి, తను అక్కడి వరకు వెళ్ళదన్నట్టు మేము చేస్తే తను ఆ టైంలో నేషనల్ సెలెక్ట్ అయిందండి. సెలెక్ట్ అవ్వగానే ఇంకా ఆ టైంలో చూసి మాకే పరిగెట్టడం అప్పటి వరకు మేము గ్రౌండ్ వాళ్ళు ప్రాక్టీసే చూసేవాళ్ళం తప్ప పరిగెట్టడం అది చూసేవాళ్ళం. ఆ టైంలో చూడగానే మేమే ఇంకా ఎంత బాగా పరిగెడుతుంది తిన్నందుకు డిస్కషన్ చేయడం అని చెప్పేసి చేస్తే ఆ టైంలోనే దగ్గర తను ఇప్పటికీ 6 నేషనల్ మెడల్స్ తీసుకొచ్చింది, 6-8 నేషనల్ మెడల్ తీసుకొచ్చింది. తీసుకురాగానే ఇంకా అప్పటి నుండి మాకు మాట్లాడడానికి లేదు, మొత్తం తన మెడల మీద మెడలు ప్రతిదీ గోల్డ్ మెడల్ తీసుకురావడంతో ఇంకా తను జాగ్రత్తలు వెళ్ళని అని చెప్పిన 2-3 సార్లు మేము చెప్పడం జరిగిందండి. ఏంటంటే మన ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నువ్వు నేషనల్ నుండి ఇంకా పైకి వెళ్తే మన ఫ్లైట్ ఛార్జీలని ఇవ్వని మనం డబ్బులు కట్టాలి, మనకు అంత స్తోమత లేదు కదా, ఎలాగ అది ఇదంటే ఆ విషయంలో నువ్వు భయపడకు, నేను స్పాన్సర్స్ వాళ్ళు ఉంటారు అని చెప్పే టైంలో ఆ టైంలో చాలామంది స్పాన్సర్ చేశారండి. ఇక్కడ మన ఒలింపిక్ అసోసియేషన్ అని చెప్పేసి వాళ్ళు ఉన్నారండి, గణబాబు గారు అనేసి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే 15,000, ఎమ్మెల్యే గణబాబు గారు ఒకసారి 10,000, ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు 10,000, మన ఆంధ్ర తరపున ఆంధ్ర నేషనల్ ఉంటారు కదండి వాళ్ళు ₹1,00,000 వరకు ఇచ్చారండి. ఆ టైంలోని తనకి ఏషియన్ గేమ్స్కి వెళ్ళడానికి బాగా ₹1,00,000 అవి కూడా బాగా ఉపయోగపడ్డాయండి. ఆ టైంలో ఆ ₹1,00,000తోటి తనకి ఫ్లైట్ ఛార్జీలని తనకు ఉండడానికి ఇవన్నీ స్టార్టింగ్ అయితే సార్ సిఎంఆర్ సెంట్రల్ అని చెప్పేసి మన విశాఖ సెంట్రల్ ఉంది కదా, మా ఊరు స్టార్టింగ్ ఆయన సార్ ఫస్ట్ నేషనల్ రాగానే పిలిచి ఆ సిఎంఆర్ సెంటర్ మొత్తం ఒక 1 hour సేపు ఆపేసి మొత్తం సన్మానం చేసి 50,000 చెక్ ఇచ్చేసి ప్రోత్సాహం చేసి మొత్తం అందరు సిఎంఆర్ సెంటరే ఒక 1 hour సేపు ఆపేశారండి. ఆపేసి చేసి ఆ టైంలో ఈ అమ్మాయి ఇంకా పై స్థాయికి వెళ్తుందని ఆశీర్వదించారండి. ఇప్పటి వరకు ఆయన ఆశీర్వాదం పనిచేసి ఇప్పుడు వరకు ఎక్కడ ఇది లేకుండా ఇప్పుడు ఇంటర్నేషనల్ వరకు వెళ్ళిందండి. ఆయన ఆశీర్వాదం అంత గట్టిగా ఉందండి. అంటే అప్పట్లోని భయంతో అంటే చెల్లి కోసం రకరకాల వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అన్న భయంతో మీరు ఆమె చేసుకోవడం జరిగింది అంటే అన్నారు కదా, ఇప్పుడు చెప్పారు కదా, తర్వాత ఎప్పుడైనా బాధపడ్డారా? ఎందుకు అనవసరంగా నేను చాలాసార్లు బాధపడ్డానండి, ఇప్పుడు చాలాసార్లు బాధపడ్డాను. అంటే నేను ఆల్రెడీ చూసిన తర్వాత నా వరకు అయితే నేను నేషనల్ వరకు తెచ్చడం చాలా కష్టమండి. అలాంటిది ఇంతవరకు వెళ్ళిందంటే ఎంత కృషి ఉండాలి. చాలామంది ఇప్పటికి మీ చెల్లి నేషనల్ ఇంటర్నేషనల్ వరకు వెళ్ళింది, చాలా గర్వం అని ప్రతి ఒక్కరు మా సార్లు ఏంటి ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి గ్రూపుల్లోనూ కూడా ఇప్పుడు కూడా ప్రతి గ్రూప్లో కూడా తన మెసేజ్ ఫార్వర్డ్ అవుతుంది. అవి చూసి మీ చెల్లి అని చెప్పి ప్రతి ఒక్కరు మమ్మల్ని అడగడం, ఆ టైంలో నేను ఆపేసి ఉంటే ఇది ఇంత పేరు మాకు వచ్చేదా అని చెప్పి ఆ టైంలో అప్పుడులోనే నేను నేషనల్ మెడల్ రాగానే నేను బాధపడేవాడిని. నేషనల్ మెడల్ నెక్స్ట్ మన చేయి చేసుకున్నాం అని చెప్పేసి నేషనల్ మెడల్ మన ఇండియాకి రికార్డ్ వచ్చిందండి. మన నేషనల్ రికార్డ్ వచ్చింది ఆల్రెడీ తనకి. నేషనల్ రికార్డు 13.12 seconds 17 seconds అందులో పెరిగింది. ఆ టైంలోనే రాగానే మన నేషనల్ మొత్తానికి తనే ఉందా ఇలా టోల్ ఆపేసాం అనుకున్నాం. నెక్స్ట్ ఆల్రెడీ నేషనల్ కాక ఇండియా మొత్తానికి ఇప్పుడు తనే రికార్డ్ అండి. కరెక్ట్గా ఐడియా లేదు కానీ 13 ఎంత ఉందండి, కరెక్ట్గా ఐడియా లేదు. తనే ఇప్పటికి ఒకసారి కదండి తన రికార్డు తానే అలాగ బ్రేక్ చేసుకుంటూ 3 times ఇప్పటికి. ఫస్ట్ తనే రికార్డు బ్రేక్ చేసింది, మళ్ళీ తన రికార్డు తానే బ్రేక్ చేసింది, అలా 3 times బ్రేక్ చేసిందండి తన రికార్డు తానే బ్రేక్ చేసుకుంటూ. ఏమండి ఎప్పుడైనా మరి మీ చెల్లి మీద అప్పట్లో చేసుకున్నాను అన్నారు కదా, అప్పుడైనా మీ సిస్టర్కి సారీ చెప్పారా మీరు? సారీ చెప్పలేదు కానండి, తనే ఆల్రెడీ చేసి ఫోన్ చేసి చూసావా అనేసి మామూలుగా ఇప్పుడు చెప్తుంటుందండి. సరే ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటే ఇప్పుడు సారీ చెప్పేయండి, అంటే ఒకవేళ చెప్పాలనుకుంటే చెప్పేయండి. ఇప్పుడు సారీ అని ఆల్రెడీ చెప్పాను. అంటే సారీ అంటే ఆ టైంలో ఆపేసి ఉంటే చూసావా అది ఇది అంటే
మరి తప్పు అనేసి అందరికీ ఆల్రెడీ ఆ టైంలో చెప్పడం జరిగింది. కాదు అంటే ఇవన్నీ నేను సరదాగా అంటుంది కానీ ఎందుకంటే అన్నా చెల్లెల బంధం అనేది చాలా గొప్పది. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర కొంతవరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ కొన్ని విషయాలు చెప్పుకోలేరు, కానీ అన్నదమ్ముల మధ్య అన్న చెల్లెల మధ్య అంటే సోదర సోదరీమణుల బంధం మధ్య చాలా ఎక్కువ షేరింగ్ ఉంటుంది. అంటే వాళ్ళ ఇష్టాలు కావచ్చు, వాళ్ళ గోల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ. సో అలాంటివన్నీ మీతో ఎప్పుడైనా ఆమె నాకంటూ ఈ ప్రత్యేకంగా ఈ గోల్ ఉందని ఎప్పుడైనా పంచుకున్న సంఘటనలు ఏమైనా ఉన్నాయండి? అంత అయితే నేనంటే భయం ఎక్కువ ఉండేదండి. అప్పుడు ఎప్పుడైతే కొట్టేశానో ఆ టైం నుంచి కొద్దిగా భయపడేదండి. భయపడి అమ్మతో ఎక్కువ మాట్లాడేది. ఏదైనా సరే ఒకవేళ నాకు ఏదైనా చెప్పాలన్నా సరే మా అమ్మగారికి చెప్పి నీకు చెప్పని చెప్పేదండి. ఆ తర్వాత ఇప్పుడు నేషనల్ ఈవెంట్ రాగానే తర్వాత భయం పోయి ఇప్పుడు మాట్లాడుతుందండి. ఈ స్థాయికి వెళ్ళినప్పుడు నుండి నేనంటే కొద్దిగా భయం మీద అంత ఎక్కువ మాట్లాడేది కాదండి. ఆ టైంలో అమ్మతో ఎక్కువ మాట్లాడుతుంటుంది. ఏదైనా సరే మెసేజ్ తానే చెప్తుంది అమ్మగారితో. అంటే యాక్చువల్గా ఎన్ని గంటలు అంటే మీకు అంటే మామూలుగా ఇన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తాను ఇట్లాగా నేను చెప్తూ ఉంటారండి. అంటే మీరు ఎన్ని గంటలు అండి ప్రాక్టీస్ చేస్తారు జ్యోతి గారు? మొన్న ఆల్రెడీ ఫోన్ చేసామండి. ఇలాగ మీడియా వాళ్ళు ఫోన్ చేసి ఇలా మాట్లాడుతుంటే అవ్వదని నాకు ఇక్కడ 4 hours 5 hours పడుకోవడానికి కూడా నాకు టైం పడుతుంది. రాత్రి 11 ఆ టైం పడుకుంటే మళ్ళీ మార్నింగ్ 4 5 లేచిపోవాల్సి వస్తుంది. నాకు అక్కడ రెస్ట్ వచ్చేది మహా అయితే 4 hours 5 hours వస్తుందని. అంతే ఇంకా మొత్తం అంతా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఈ ఒలింపిక్ మెడల్ వల్ల ఇంకా మనకి ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఎలాగైనా చెప్పేసి 4 hours 5 hours తను రెస్ట్ వస్తుందండి. మిగతా టైం అంతా ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ లేదు జిమ్ము, తను జిమ్ములో ఎక్కువ చేయడం అవుతుందండి. ఆ రెండు అలాగా చేయడం సరిపోతుందండి. మన ముంబైలోనే ఆల్రెడీ ఫారెన్ కోచ్ ఒకరు ఉన్నారండి. ఆయన కంటిన్యూగా ఎలాగైనా మెడల్ సాధించాలి అనే పట్టుదలతోటి బాగా ఆల్రెడీ ట్రైనింగ్ అవ్వడం జరుగుతుందండి. సార్ ఇప్పుడు అంటే యాక్చువల్గా ఈ ప్రాక్టీస్ కోసం అని చెప్పి ఆమె అంటే ఇల్లు అంటే వదిలేసి మీన్స్ అంటే దూరంగా అంటే హాస్టల్లో ఉంటూ ప్రయత్నిస్తున్నారు, కష్టపడుతున్నారని నాకు తెలిసింది. ఎన్నేళ్ళ నుంచి అండి అలా ఉంటున్నారు? ఇప్పటికి దగ్గర 12 సంవత్సరాలు అవుతుందండి. తను ఇక్కడ నుంచి భువనేశ్వర్, మన హైదరాబాదు, నెక్స్ట్ బెంగళూరు, అలాగే నెక్స్ట్ ఇది మన ముంబైలోని 3 years అవుతుంది. అలాగే ఇప్పటికి 12 years మొత్తం అంతా హాస్టల్లోనే తిరుగుతుంది. ఇప్పటికి ఇక్కడికి వచ్చి దగ్గర 3 సార్లు వచ్చారండి. ఒకటి నాగల చవితి అని చెప్పేసి ఏషియన్ గేమ్స్ అయిపోగానే కొంతమంది ఇక్కడ సన్మానాలు చేస్తారనగానే ఆ టైంలో అది కూడా వీలు చూసుకొని ఒకసారి రావడం. నెక్స్ట్ నాన్నగారు బాగోలేదు, ఒకసారి సీరియస్ అయిపోతే ఆ టైంలో ఒకసారి వచ్చిందండి. మొన్న తిరుపతి వెళ్ళాలంటే తను ఏషియన్ గేమ్ మెడల్ రాగానే తిరుపతి వెళ్దామని మొక్కుకోగానే వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి చెప్పి అప్పటికే తిట్టిందండి. నువ్వు ఇక్కడ అన్నీ మొక్కుకోవడం అవ్వదు నాకు ఈ అంటే ఏషియన్స్ అయిపోగానే నెక్స్ట్ మన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ అలాగే వెంటనే గేమ్స్ ఉన్నాయండి. నువ్వు మొక్కుంటే నాకు రావడం అవ్వదు. తిరుపతి వెళ్ళాలంటే మినిమం 2-3 days పడేస్తుంది. నాకు 3 days ప్రాక్టీస్ పోయిందంటే నాకు అక్కడ మెడల్ పోతుంది, నాకు రావడం అవ్వదు అనేసి. లేదు ఇలా దేవుడిది కదా ఇలా మొక్కున్నాం అనగానే ఖాళీ చూసుకొని ఒకసారి వచ్చిందండి. మళ్ళీ వెంటనే ప్రాక్టీస్కి వెళ్ళిపోయిందండి. 12 ఏళ్ల కాలంలో 3 సార్లు వచ్చాయి. 3 సార్లు వచ్చిందండి. 3 times. అంత పట్టుదలగా అసలు ఎక్కడ అంటే ప్రాక్టీస్ మానకుండా అంత ప్రాక్టీస్ అక్కడే ఉంటుందా? మొత్తం హాస్టల్లోనే ప్రాక్టీస్ చేసుకుంటూ రమ్మన్నా సరే ఇక్కడికి వచ్చినా సరే ఏంటంటే మనకి ప్రాక్టీస్ చేయడానికి మంచి గ్రౌండ్ కానీ మన నెక్స్ట్ ఏంటంటే జిమ్ కానీ ఇది పోతుంది. నాకు 1-2 రోజులు ఫిట్నెస్ కానీ నాకు డౌన్ అయిందంటే మళ్ళీ అది చెయ్యాలంటే 1 రోజు పడుతుంది. మనకి 2 రోజులు పోయింది, చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ కోచ్ కూడా ఒప్పుకునేవారు కదండి. నెక్స్ట్ ఏంటంటే నువ్వు అక్కడికి వెళ్ళావంటే నీకు జిమ్ము గ్రౌండ్ కంఫర్టబుల్గా ఉంది, నువ్వు వెళ్తాను అక్కడ చేస్తున్నాను అంటే పర్లేదు పంపిస్తాను, లేదు అక్కడ లేదంటే సరే నేను పంపించనని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇంకోసారి మ్యారేజ్ అయిన తర్వాత తను రమ్మంటే నేను రావడం కాదు మీరే రండి అని కోచ్. తను ఏంటంటే తను ఇక్కడికి వస్తే మళ్ళీ ట్రైనింగ్ పోతుంది అని చెప్పేసి కోచ్ మాకు ఫ్లైట్ ఛార్జీలు వేసి మీకు అక్కడ చిన్న బయట తీసుకోవాలని చెప్పేసి మాకు ముంబై తీసుకెళ్ళడం జరిగిందండి. తీసుకుని వెళ్ళారా? ముంబై తీసుకెళ్ళారండి. యాక్చువల్గా మ్యారేజ్కి ఆమె రాలేదు కదండి ఇక్కడికి? మీ మ్యారేజ్కి రాలేదండి. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేము తను ఒకసారి వచ్చి 1 day ఉండి ఒకసారి మామూలుగా చూసేసి మమ్మల్ని అన్న ముంబై తీసుకెళ్ళింది. వచ్చిన 1 day కంటే ఎక్కువ ఉండరా? 1 day 2 days అయినా? 1 day 2 days అండి. అంటే ఒక 2 రోజులు అన్నారనుకోండి, అంటే వాళ్ళకి ఏంటంటే ఆ ప్రాక్టీస్ ఉదయాన్నే లేవగానే పరిగెట్టాలి, ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఒకవేళ ఇక్కడ ఉంటే ఏ గ్రౌండ్కి వెళ్తారు? ఇక్కడ అదే లేకే కదండి. ఆల్రెడీ మన పోర్ట్ గ్రౌండ్ ఒకటి ఉండేదండి, మన అకేపాలెం దగ్గర పోర్ట్ గ్రౌండ్ ఉండేది. ఆ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చే టైంలో అయితే తన నేషనల్ టైంలో అయితే ఆ గ్రౌండ్లోని పరిగెట్టడానికి వాటికి వెళ్ళేదండి. ఇప్పుడు అది కూడా ప్రైవేటీకరణ అయిపోయిందండి. ఇంకెక్కడా తను పరిగెట్టడానికి కానీ ఇది కానీ లేక తను పరిగెట్టాలంటే ఏదో మ్యాటి టైప్ ఏదో చెప్పారండి, అది ఉండాలంటే ఇంకా ఆ టైంలో ఇంకెక్కడ లేవని చెప్పేసి
ఒక 2 రోజులు ఉన్న ప్రాక్టీస్ పోద్దని ఎంత బేగ వీలైతే అంత బేగ 1 డే అయితే 1 డే 2 డే అయితే 2 డేస్ వెంటనే ఉన్న పనులన్నీ చూసుకుని వెంటనే వెళ్ళిపోద్దండి. అంటే చిన్నప్పుడు ప్రాక్టీస్ అదంతా ఎక్కడ చేసేవారండి మీ సిస్టర్? పోర్ట్ గ్రౌండే సార్, పోర్ట్ గ్రౌండ్లోనే చేసేదండి. అంటే ఇప్పుడు అథ్లెట్స్ ఎవరైతే ఉన్నారో మ్యాటీ అది ఉండాలా వాళ్ళకి, అంటే ఆ గ్రౌండ్ అదంతా అలా ఉండాలా? మ్యాటీ టైప్ ఏదో వస్తుందంటండి, అది ఉండాలండి. అది ఇక్కడ అప్పుడే లేదు, కాకపోతే తను ఇక్కడే చేసేదండి. తర్వాత ఇక్కడ నుండి మన హైదరాబాద్ ఇవన్నీ వెళ్ళడం జరిగిందండి హాస్టల్ కార్డులకి. ఇక్కడ కొద్దిగా తక్కువ ఉందని చెప్పి నేషనల్ కార్డులకి నువ్వు ఇవ్వాలంటే అక్కడ అయితే నీకు అవుతుందని చెప్పి సింథటిక్ మ్యాటీ ఏదో సంథింగ్ ఏదో చెప్తానండి, అది ఉండాలని సార్. వైజాగ్లో లేవా అండి? అంటే ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి అంటే ప్రాక్టీస్ చేయడానికి సరిపోయే గ్రౌండ్స్ వైజాగ్లో లేవండి? లేవండి, వైజాగ్లో లేదండి. అక్కడ వైజాగ్లో ఏమో ఆంధ్రాలోనే లేదనుకుంటున్నాను నాకు తెలిసి. తను ఎప్పటికైనా ఇప్పుడు అదే మీడియా ద్వారా ఏదైనా సరే నెక్స్ట్ ఆంధ్ర ద్వారాగా ఇలా వచ్చిందంటే హాస్టల్ కూడా లేదు కదండి. హాస్టల్ కానీ ఇవి కానీ వస్తే మన ఆంధ్ర అమ్మాయిలు అందరూ ఎక్కడికో బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఆంధ్ర తరపున వెళ్ళి ఇంకా ఇచ్చేస్తారనేసి తను ఆల్రెడీ చెప్తుంటుందండి. అంటే అలాంటివి పెట్టాలన్నది తన ఇది అంటే అప్పీల్ గవర్నమెంట్. తను ఆల్రెడీ అప్పుడు ఉండేదండి ఆంధ్రాలోని, గుంటూరులో ఉండేదండి హాస్టల్. ఆ గుంటూరులోని అప్పుడు ఏదో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల అది తీసేయడం జరిగింది. అక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళిపోయిందండి. హైదరాబాద్లో కూడా ఒక 1 ఇయర్ చేసింది, మంచి పొజిషన్ మంచి ఫామ్లోకి వస్తుందన్న టైంకి మన 2 రాష్ట్రాల్లో స్పేర్ అయిపోయింది, మన ఆంధ్ర తెలంగాణ. స్పేర్ అయిపోగానే అక్కడ కూడా కొద్దిగా ఏంటంటే చిన్న పార్సనాలిటీ వచ్చేసి ఏంటంటే మన ఆంధ్ర అమ్మాయి కాదు వెళ్ళగా అని చెప్పేసి కోచ్లు చిన్న చూపిస్తున్నారు అనేసి అనగానే రమేష్ సార్ అని ఉండేవారు కోచ్. ఆ టైంలో నీకు భువనేశ్వర్ అయితే మంచి ఇది వస్తుంది, రిలయన్స్ ఫౌండేషన్ బాగా ఇది అవుతుందని చెప్పేసి భువనేశ్వర్ పంపించారండి. భువనేశ్వర్ నుండి అక్కడ మన నేషనల్ మెడల్ ఆల్రెడీ అక్కడ ఉండే మన ఇండియా రికార్డు తీసుకొచ్చిందండి. ఆ టైంలో చూసి మన ముంబైలోని చాలా పెద్ద హోటల్ ఇది ఉంటుందండి, అక్కడికి తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ ట్రైనింగ్ అవ్వడం జరిగింది. రిలయన్స్ వాళ్ళే ఇక్కడ అంటే భువనేశ్వర్లో ఉన్న రిలయన్స్ ఫౌండేషన్ నుంచి ముంబై రిలయన్స్ ఫౌండేషన్కి తీసుకుని వెళ్ళారండి. అక్కడ ఇంకా పెద్ద ఇది ఉంటుందండి, అక్కడ తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ అవ్వడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళారన్నారు కదా, అదంతా ఎలా ఉందండి అక్కడ ప్రాంతం అదంతా? మీ సిస్టర్ ప్రాక్టీస్ చేసే ప్రాంతం అదంతా, లేకపోతే అక్కడ హాస్టల్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? చాలా కాస్ట్లీ హైజీనిక్గా ఉన్నాయండి. హోటల్ రూమ్స్ కానీ దాని ఫుడ్ కానీ, మేము ఫుడ్ కూడా వాళ్ళు కోచ్ వాళ్ళు ఏంటంటే నువ్వు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నావు అన్నీ ఒకసారి మీ అమ్మగారు చూపించండి అది ఇది అని చెప్పేసి ఆ ఫుడ్ అనేసి మొత్తం అక్కడ గ్రౌండ్ అనేసి వాళ్ళు ఎన్ని గంటలు లెగిస్తారు, ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడెప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము ఏంటంటే ఎంత దూరం వచ్చాం కదా మాకు ముంబై చూపించని మేము చెప్పడం జరిగిందండి. ముంబై మళ్ళీ ఎప్పుడో వస్తాం కదా ముంబై చూపించంటే ముంబై చూపించడానికి నాకు అవ్వదు, ఇప్పుడు వచ్చామంటే 1 hour అక్కడ అంతేదండి ప్రాక్టీస్ పోద్ది, నేను ముంబై చూపించడానికి అవ్వదు, కావాలంటే మీకు కార్ బుక్ చేస్తాను, మీ కారులోనే ఆల్రెడీ తిరిగేసి వచ్చితే వాళ్ళే చూపిస్తారు, వాళ్ళు చూపించింది వేరు నువ్వు రావడం వేరు కదా అంటే లేదు కోచ్లు అప్పుడుగా ఒప్పుకుండేవారు కదండి. ఆ టైంలో 1 day ఇది పోయినా సరే ఒప్పుకుండేవారు కదా కోచ్లు, అంతలాగా తీసుకునేవారండి వాళ్ళు కోచింగ్. అంటే అమ్మాయిలు ఎదిగే వయసులో ఉండే అమ్మాయిలు యాక్చువల్గా అంటే రకరకాల అంటే ఫ్రెండ్స్తో అలా సరదాగా వెళ్దామనో లేకపోతే సినిమాలకు వెళ్దామనో ఇలాగ ఎన్నో కోరికలు ఉంటాయి. అంటే ఇవన్నీ మీ సిస్టర్ త్యాగం చేశారు, అలాగే ఎక్కువ కష్టపడ్డారు. ఆ కష్టానికి ఆ త్యాగానికి ఫలితమే మెడల్స్ అనుకోవచ్చా? అంతేనండి. ఆల్రెడీ తనకి చిన్నప్పటి నుండి ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండేది కదండి, సినిమాలని కానీ ఇది కానీ ఇప్పటికీ సినిమాలని కానీ అనే ఇంట్రెస్ట్ ఉండేది కాదండి. ఎప్పుడైనా సరే గేమ్స్ దాని మీద ఎక్కువ చూపించేవారండి. ఎక్కువ చూపించి ఇప్పటికీ స్కూల్లో ఉన్నప్పుడు కానీ ఆ టైంలో కూడా సినిమాలకు కానీ లేదంటే అక్కడ తిరగాలి ఆ ఊరు వెళ్ళి తిరగాలి అని ఏమీ ఇంట్రెస్ట్ ఉండేది కదండి. మొత్తం అంతా మెడల్స్ ఏమైనా తీసుకురావాలి, నేషనల్లో లేదా ఇంటర్నేషనల్ అలాగే వెళ్ళాలి అని గోలేదండి తనకు ఇప్పుడు వరకు. ఇందాక ఒక మాట అన్నారు మీరు నేషనల్స్కి ఇంటర్నేషనల్స్కి వెళ్ళినప్పుడు ఆ ఫ్లైట్ ఛార్జెస్ అవన్నీ మన అంటే చూసుకోవాలి ఇలాగని. అంటే యాక్చువల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం స్పాన్సర్ చేయరా? అంటే గవర్నమెంట్ వాళ్ళు కాదండి, అంటే వీళ్ళకి స్పాన్సర్షిప్ అయితే రిలయన్స్ వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారండి. దానికి ముందు ఇక్కడ నుండి ముంబై కానీ ఇక్కడికైనా వెళ్ళాలంటే ఆ టైంలోనే వీళ్ళే స్పాన్సర్షిప్ చేసుకుంటూ వెళ్ళాలండి, ఓన్గా వెళ్ళాలంటే. లేదు అంటే సెలక్షన్ కార్డులకి వెళ్ళేటప్పుడు అయితే వీళ్ళే పట్టుకొని వెళ్ళాలండి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ అయిపోయిన తర్వాత మన నేషనల్ ఆంధ్ర తరపున వెళ్తే ఈ తరపున కోచ్లు లేదంటే ఎవరైనా సరే మనకి డబ్బులు ఇచ్చేస్తూ అప్పుడు స్పాన్సర్షిప్ చేస్తూ అప్పుడు పంపించేవారండి. ఆ టైంలో ఏంటంటే అవి కూడా ఆ డబ్బులు కూడా స్పాన్సర్షిప్ చేసేవేనండి. 15,000 20,000 చాలామంది స్పాన్సర్షిప్ చేశారు, ఆ డబ్బులు వేసుకుంటూ వెళ్ళేవారండి. ప్యారిస్ అంటే మీ సిస్టర్ ప్యారిస్ వెళ్ళి 7 రోజులు అయిందండి, క్రితం సోమవారం అన్నారు, ముందు సోమవారం అంటే కరెక్ట్గా 6 days అయింది, ఇది 7th day ఈరోజు. సో మీరు అంటే వెళ్ళే ముందు ఏమైనా మాట్లాడారా సిస్టర్తోని ఫోన్లోని? నేను లేనండి, డ్యూటీకి వెళ్ళిపోయిన తను రాత్రి 12 గంటలకి ఆ టైంలో చేశారండి. చేస్తే అమ్మగారితో మాట్లాడి ఆ టైంలోనే తను అంటే ఇక్కడి నుండి వెళ్ళలేదండి, ముంబై నుంచి కూడా కాదు, ముంబై నుంచి
ఒక 15 days అలాగ ఉందనగానే కోచ్ చేయించి తను అమెరికాలోనే ఎక్కడో మంచి కోచింగ్ ఉంటుందని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ 2-3 మెంబర్స్కి వాళ్ళకి అక్కడ కోచింగ్ అవ్వడం జరిగిందండి. అక్కడి నుండి ప్యారిస్ తీసుకొని వెళ్ళారండి. ప్యారిస్ తీసుకెళ్ళి మన సోమవారం తను వెళ్ళంటనే వెళ్ళే ముందు ఫోన్ చేయలేదు, వెళ్ళంటనే ఫోన్ చేసి ప్యారిస్కి ఇక్కడ ఆల్రెడీ దిగిపోయానని చెప్పేసి మాట్లాడడం జరిగిందండి 1 గంట. ఆ టైంలో చూసి మళ్ళీ నిన్న నైట్ ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే ఎలాగుంది అది ఇది అంటే కొద్దిగా కంగారుగా ఉంది కానీ ఏం భయపడకండి తీసుకొస్తానని చెప్పడం జరిగిందండి. తీసుకొని వస్తారు కదా, కంపల్సరీ తీసుకొస్తారని నమ్మకం నమ్మకం ఉందండి. కంపల్సరీ అంటే మీ అందరం కూడా నమ్ముతున్నాం, ఎందుకంటే అదంతా మా అందరికి కూడా గర్వకారణం, భారతదేశానికి గర్వకారణం. ఆల్రెడీ ఏషియన్ గేమ్స్లో అంతా ఆడింది కాబట్టి కొద్ది భయం ఏంటంటే వరల్డ్ వైజ్ కదా, కొద్ది చిన్నది టెన్షన్ పడడం అది అవుతుంది. కానీ తను ఏమంటుందంటే ముందు మీద ప్రాక్టీస్ ఎక్కువైంది కదా, ఇప్పుడు కంపల్సరీ తీసుకొస్తానని చెప్పేసి. ఫస్ట్ టైం కదండి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడం? ఇదే ఫస్ట్ టైం అండి, ఇదే ఫస్ట్ టైం తను ఒలింపిక్స్. ఇప్పుడు వరకు మన ఏషియన్ గేమ్స్, మన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ ఇవన్నీ పార్టిసిపేట్ చేయడం జరిగిందండి నేషనల్లో. ఏషియన్ గేమ్స్లో ఎన్ని మెడల్స్ గెలుచుకున్నారు? అంటే ఇందాక నేను 2 గోల్డ్ మెడల్స్ అని అన్నాను, గోల్డ్ మెడల్స్ 2 అండి? లేదండి, ఏషియన్ మన చైనాలోని ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనేసి అక్కడ గోల్డ్ మెడల్ వచ్చిందండి. తర్వాత మన 2023-22లోని మన ఏషియన్ గేమ్స్ అయ్యాయండి. అప్పుడు ఏంచి సిల్వర్ మెడల్ రావడం అయ్యిందండి. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్లోని బ్రాంజ్ మెడల్ వచ్చిందండి. అలాగా 3 మెడల్స్ తీసుకొచ్చిందండి. అంటే మెడల్స్ అన్ని చూస్తే ఏమనిపిస్తుంటుంది మీకు? మాకు అందరికీ ఎప్పటికప్పుడు అది గర్వకారణం చూసుకొని ప్రతి ఒక్కరు చూపిస్తుంటారు. మీ తల్లిదండ్రులు అంటే మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ లేచిన వెంటనే మెడల్స్ కాస్త చూస్తారా? ఫాదర్ కానీ వచ్చిన వెంటనే అంటే రోజు చూడరు, వాళ్ళు జ్యోతి గుర్తు రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడల్కి వచ్చి చూసుకుంటారండి. మెడల్స్ గిఫ్ట్ చూడాలి, అలాగా జ్యోతి గుర్తు రాగానే మెడల్ చూడడం. ఇంటికి ఎవరు వచ్చినా సరే ప్రతి ఒక్కరికి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారండి. ఈ మెడల్ ఎంత కష్టపడింది, ఇది ఇక్కడ వచ్చింది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ప్రతి ఒక్కరికి. అప్పట్లో మీతోని అంటే సూటిపోటు మాటలు అంటే 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 అది ఆ జాగ్రత్త మీద కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, నెగిటివ్ మాటలు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైనా కలిసినప్పుడు ఏమంటూ ఉంటారు? ప్రతి ఒక్కరు ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే చూపించేదే, ప్రతి ఒక్కరు ఆల్రెడీ మీ చెల్లి ఆల్రెడీ ఇంటర్నేషనల్కి వెళ్ళింది, నేషనల్కి వెళ్ళింది, చాలా గ్రేట్ రా, మీకున్న దీంట్లోని మీ స్థాయిలోనే అంతకు వరకు వెళ్ళిందంటే చాలా గ్రేట్ అని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుందండి. మనకి తెలిసి ఇప్పుడు వరకు మన ఆంధ్ర తరపు నుంచి కూడా ఎవరు ఒలింపిక్స్కి వెళ్ళలేదు. దగ్గర 40 సంవత్సరాల ముందే అప్పుడు వెళ్ళారంటండి. మళ్ళీ మాణిక్యాలరావు అని చెప్పేసి వెయిట్ లిఫ్టింగ్కి ఎవరు వెళ్ళారు, మళ్ళీ ఇదే రావడం. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుందండి. మనకి నేషనల్ వరకే వెళ్ళడం ఇది ఎక్కువ, మన ఇంటర్నేషనల్ వెళ్ళి ఇప్పుడు ఏకంగా మన ప్యారిస్ ఒలింపిక్స్ వరకు వెళ్ళిందంటే చాలా గర్వకారణం. నీకే కాదు మా అందరికీ గర్వకారణంగా ఉంది. మా ఫ్రెండ్ చెల్లి అని చెప్పుకోవడానికి మేము కూడా ప్రతి ఒక్కరికి చెప్పుకుంటున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి మా చెల్లె ఆల్రెడీ జ్యోతి మా చిన్నప్పుడు మాతోటే తిరిగేది ఈ పిల్ల అని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారండి. ఇప్పుడు ఎప్పుడైనా అంటే ఎవరైనా పిల్లలు కరెక్ట్గా అంటే చదువుకోకపోయినా లేకపోతే అంటే లక్ష్యం మీద ఫోకస్ లేకపోయినా అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా మా చెల్లిని చూసి నేర్చుకోండి రా అని ఎప్పుడైనా చెప్పారా? చాలామంది ఇప్పుడున్న పిల్లలైతే ఇక్కడ ఉన్న చిన్నపిల్లలందరూ మా జ్యోతి రాగానే 1-2 సార్లు వచ్చినప్పుడు కానీ టీవీలో చూసినప్పుడు కానీ జ్యోతి అక్క ఎక్కడ నేర్చుకుంది, అక్కడికి మేము వెళ్దాం అనుకున్నాను, జ్యోతి అక్క ఏ గ్రౌండ్లో ఆడేది. చాలామంది మాకున్న పెద్దవాళ్ళు కూడా అడుగుతారండి, జ్యోతి ముందు ఎక్కడ నేర్చుకునేది, ఏ గ్రౌండ్లో ఆడేది, అది మాకు కూడా మా పిల్లల్ని నేర్పిద్దాం అనేసి అని చాలామంది ఇప్పటికీ చెప్తారండి. చిన్నపిల్లలు జ్యోతి వస్తే ఇవేమవుతారంటే అక్క నీలా రన్నింగ్ నేను చేస్తాను కానీ చాలామంది మా ఇంట్లోనే మా అన్నయ్యల పాపలు ఉన్నారండి, మా వాళ్ళు కూడా తీసుకెళ్ళి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి నేను మీతో పాటు వచ్చేదాన్ని, నేను కూడా రన్నింగ్ చేస్తాను అని చాలామంది చెప్పడం జరిగిందండి. వీళ్ళు కూడా వస్తానంటే లేదు ముందు చదువు, ఇక్కడ మంచి గ్రౌండ్ లేదు కదా, ఈ ఎవరికొక మంచి కోచ్ కప్ చెప్తాను మీకు అవుతుంది, లేదంటే నేనే కోచ్ కింద వచ్చేస్తాను, చూసి ఈ మెడల్స్ అన్నీ కన్ఫర్మ్గా వస్తే నేనే కోచ్ కింద వచ్చేస్తాను అని చెప్తుండేదండి తను ఆల్రెడీ. అంటే కాదు పిల్లలకి కోచింగ్ చేయాలన్న ఆలోచన కూడా ఉందా అండి? తర్వాత రిటైర్మెంట్ తర్వాత పిల్లలకి కోచింగ్ ఏంటంటే జాబ్ కంటే తను కోచ్ అవ్వాలి, ఓకే కోచ్ అయ్యి ఆంధ్రాకి మంచి కోచ్ అయ్యి తను ఇది అవ్వాలి అని చెప్పేసి ఒకసారి చెప్పడం జరిగిందండి. కోచ్ అయితే మనకి పిల్లలు ఎక్కువ నేర్పించగలం, ప్రతి ఒక్కరికి నాకంటే బాగా తయారు చేయగలం అనేసి 1-2 సార్లు చెప్పడం జరిగిందండి తను ఆల్రెడీ. కాదండి అంటే యాక్చువల్గా అంటే మన భారతదేశంలోని చాలాసార్లు వినిపించే మాట, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా ఎక్కువ వినిపించే మాట, గవర్నమెంట్లు
అంటే స్పోర్ట్స్కి సంబంధించిన వాటి మీద, అంటే స్పోర్ట్స్ అనగానే ఎప్పుడైనా జనానికి కానీ గవర్నమెంట్కి కానీ లేకపోతే బీసీసీ ఇలాంటివి అంటే కొన్ని ఉన్నాయి కదండి, క్రికెట్ ఇలాంటివే స్పోర్ట్స్గా వాళ్ళు పరిగణిస్తుంటారు. ఈ అథ్లెటిక్స్ ఇలాంటివి చేసే వాళ్ళని అంటే అంత ఆదరణ చెయ్యట్లేదని ఒక మాట అయితే వినిపిస్తూ ఉంటుంది. అంటే దాని మీద మీ కామెంట్ ఏంటి? అంటే గవర్నమెంట్ ఎలాంటి ఆదరణ ఇస్తే ఇప్పుడు మీ సిస్టర్ లాంటి జ్యోతి ఎర్రాజులు ఎంతోమంది ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? తను చెప్పేది అదే కదండి. ఇప్పుడు స్పోర్ట్స్ అనేటప్పుడు ఆ టైంకి ఇక్కడ రన్నింగ్ అదే ఇప్పుడు మంచి గ్రౌండ్ లేవు, మంచి హాస్టల్ లేదు, అదే చెప్తుందండి. మన ఆంధ్ర తరపునే లేవు. నెక్స్ట్ ఇప్పటికీ తనకి ఏంటంటే రిలయన్స్ వాళ్ళు అంత సపోర్ట్ చేయడం వల్ల తను ఆ స్థాయికి వెళ్ళ అవ్విందండి. లేదంటే మరి గవర్నమెంట్ చేస్తుందా లేదో నాకు తెలియదు. మరి ఈ రిలయన్స్ వాళ్ళ వల్ల వాళ్ళు అంత డబ్బులకు వచ్చేటడం కూడా అంత స్థాయికి వెళ్ళడం కూడా అయ్యింది. అదే తను చెప్పడం ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ మంచి హాస్టల్ ఉంటాయి, ఇక్కడ నుండే మన వాళ్ళే బోల్డ్ మంది ఆల్రెడీ నేషనల్కి ఇంటర్నేషనల్కి వెళ్తారు పిల్లలు అని చెప్పేసి ప్రభుత్వం మంచి మంచి హాస్టళ్ళు ఇవి చూస్తే మంచి ఇంకా బోల్డ్ మంది మన ఆంధ్రాలో నుంచే కాదు ఎక్కడి నుండైనా చాలామంది వస్తారు అని చెప్పడం జరుగుతుందండి. మంచి గ్రౌండ్లు లేవు, అవి లేవు. యాక్చువల్గా ఇప్పుడు అంటే ఒలింపిక్స్కి వెళ్ళారు కాబట్టి దేశానికి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అంటే ఈ ఖర్చులన్నీ దేశం అంటే సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది కదండి, స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళే భరిస్తారనుకుంటా కదా రిలయన్స్ వాళ్ళు. మరి మీకు అవగాహన లేదా? ప్రస్తుతానికి అయితే మొత్తం వాళ్ళే భరిస్తున్నారని చెప్పిందండి. అంటే జనరల్గా ఇవి తీసుకొని వెళ్ళడం ఇదంతా గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది. అంటే కొంతమందిని సెలెక్ట్ చేస్తుంది ఒక కమిటీ, అంటే ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళ ఖర్చులు, ఫ్లైట్ టికెట్స్, అక్కడ ఉండే అకామిడేషను. ఎందుకంటే ఒలింపిక్స్ దేశం తరఫున వెళ్తున్నారు కాబట్టి, దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి. సో అంటే ఎప్పుడు మీకు మీ సిస్టరు ఒలింపిక్స్లో మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారని విషయం మీకు ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది? మాకు ఫస్ట్ ఆల్రెడీ ఒలింపిక్స్ సెలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ 2-3 సార్లు చెప్పడం జరిగిందండి. ఆ టైంలోని అంటే మనం 11.77 ఆరులో పరిగెడితే మనం ఒలింపిక్స్ సెలెక్ట్ అయినట్టు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఆ టైంలో 2-3 దేశాలకు వెళ్ళి ఒక 5 ఈవెంట్లు ఉన్నాయి, ఏ ఈవెంట్లో కూడా మనం ఈ రన్నింగ్లో ఈ టైం కల్లా పరిగెట్టేస్తే సెలెక్ట్ అయినట్టు అన్నదండి. ఒకసారి ఆల్రెడీ మేము చూసాము, తను ఒక క్లిప్ పంపించింది. చూడగానే తనలో ఏంటంటే 12.13.77 సెకండ్స్లో అయ్యిందండి. ఒక్క సెకండ్లో మిస్ అయింది. మిస్ అవ్వగానే అదొకటి అయింది. నెక్స్ట్ ఇంకో దాంట్లోని కొద్ది చిన్న అడలు తగిలేసి తన కాలుకి అడలు తగిలేసి వెనక్కి వెళ్ళిపోవడం జరిగిందండి. 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. ముందోది ఫస్ట్ గోల్డే వచ్చింది, రెండోది 3rd ప్లేస్కి వెళ్ళడం అవ్వగానే తనకి మీకు ఆ క్లిప్ పంపించగానే మేము భయపడ్డాం, ఏమి ఇలాగైంది అది అని. ఇంకా భయపడక తగిలేసిందండి, కాలుకి తగిలేసి ఏమైందంటే ఇలాగ ఇంకా కంగారు పడకండి, ఇంకా 3 ఈవెంట్లు ఉన్నాయి, ఈ 3 ఈవెంట్లు ఏ ఈవెంట్లో పరిగెట్టినా మనం ఒలింపిక్స్ సెలెక్ట్ అవుతాము, ఇంకేం భయపడకంటే కాలుకి తగిలేసింది కదా నువ్వు పరిగెట్టగలవా లేదా అంటే పర్లేదు 1 మంత్ మనకి ఇక్కడ రెస్ట్ ఉంది, ఇంకా అది గేమ్ అవడానికి ఆ టైంలో కల్లా పికప్ అయిపోతానని చెప్పింది. ఆ తర్వాత వెంటనే సెలెక్ట్ అయినంటే తనే ఫోన్ చేసి ఇలా ఒలింపిక్స్ సెలెక్ట్ అయ్యానని చెప్పడం జరిగింది. మేము అందరం చాలా సంతోషంగా కంగ్రాచులేషన్ చెప్పడం కూడా జరిగిందండి. ఆ టైంలో మీ సిస్టర్తో మీకు మర్చిపోలేని మెమరీ ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? మెమొరీ అంటే అదేనండి, ఇప్పటికి సంతోషాన్ని కాదు కానీ బాధపడేది అయితే తను కుట్టేసాను కదా చిన్నప్పుడు, ఎందుకు కుట్టానా అని చెప్పేసి బాధపడడం జరుగుతుందండి ఎప్పుడు. సంతోషం అంటే తను చిన్నప్పుడు అయితే తను ట్యూషన్లు తీసుకెళ్ళినప్పుడు చాలా ముద్దుగా ఉండేదండి. ఆ టైంలో ట్యూషన్లు గాట్లు తీసుకెళ్ళి అన్నీ తీసుకొచ్చేవాడిని. తర్వాత ఎప్పుడైతే కొట్టేసానో తనకి మాటలు తక్కువైపోయింది. అప్పుడు ఎంత ప్రేమగా చూసుకునే వాళ్ళు కదా, తర్వాత ఎందుకు కుట్టామని చిన్న బాధ అంతే. కాదు, క్షమించమని అడిగితే ఆ దూరం తగ్గిపోద్ది, బాధ తగ్గిపోద్ది కదా, ఒకసారి అడిగేయండి. ఆల్రెడీ చెప్పానండి. ఆ టైంలో కొట్టడం తప్పు అయింది అని చెప్పేసి అనగానే అంటే పెద్దగా అలా ఏముంది అది అని చెప్పి చిన్న పట్టించుకునేది కాదండి, దానికి ఏముంది అన్నట్టు చేసేదండి అంతే. ఒక అన్నగా మీ సిస్టర్ ఇంకా ఎలాంటి స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారు? తనకు అదేనండి, నాకు చాలాసార్లు అడిగితే మేము మ్యారేజ్ కోసం కూడా ఒకసారి అడిగేటప్పుడు నేను మీ ఒలింపిక్స్ మెడల్ కొట్టే వరకు నువ్వు ఆ మాటలు ఏమి మాట్లాడకండి అని చెప్పేసి అది జరిగిందండి. ఎలాగైనా ఒలింపిక్ మెడల్ తీసుకురావాలి, తను మంచి జాబ్ వచ్చి మంచి ఇల్లు కట్టుకుని తను మంచి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలి, తను నీట్గా ఉండాలి అనేసి కోరుకుంటున్నాం సార్. ఒక్కసారి ఆ మెడల్స్ కోసం కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేద్దరు కానీ సార్, ఈ మెడల్స్ ఎప్పుడు వచ్చాయి ఏంటి ఒక్కసారి అంటే మా ప్రేక్షకులకి చెప్పే ప్రయత్నం అయితే చేద్దామంటే ఒకసారి చెప్పండి. స్టార్టింగ్ తనకైతే ఇగండి ఇక్కడ పోర్ట్ స్కూల్లోని చిన్నప్పుడు అండి, బాగా చిన్నప్పుడులోనే ఇక్కడ మెడల్ రావడం జరిగిందండి స్టార్టింగ్. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ స్కూల్లో రావడం జరిగిందండి. స్కూలు కాలేజు మన ఆంధ్ర దీని తరపున మన డిస్టిక్ తరపున ఇవన్నీ రావడం జరిగిందండి. తర్వాత ఈ కొద్ది పెద్ద ఉన్నాయి కదా అవి నేషనల్లోని రావడం జరిగిందండి.
ఇవన్నీ నేషనల్ రికార్డులు అయ్యేటప్పుడు వచ్చేవినండి. 1, 2, 3 ఇవన్నీ నేషనల్ రికార్డ్స్ ఆ టైంలో వచ్చాయి. ఇవన్నీ నేషనల్లోనే వచ్చింది. ఇది గోల్డ్ మెడల్ అనుకుంటా కదా? ఇవి గోల్డ్ అండి. ఇది ఎక్కడండి? ఏషియన్ గేమ్స్లో వచ్చిందండి? ఏషియన్ గేమ్స్ కాదండి, ఏషియన్ గేమ్స్ పెద్ద పెద్ద మెడల్ అన్ని తన భువనేశ్వర్లోనే ఉన్నాయండి. చాలా మెడల్స్ తన దగ్గర ఉన్నాయి. పెద్ద పెద్ద మెడల్స్ అన్ని తన దగ్గర ఉన్నాయి. ఏంటంటే ఎక్కడికి వెళ్ళా సరే నేను చూపించుకోవాలి, పెద్దవాళ్ళకి ఎవరికైనా అడిగితే నేను చూపించాలని చెప్పి ఏషియన్ పెద్ద దగ్గర ఒక 20 మెడల్స్ ఇంకా తన దగ్గర ఉన్నాయండి, పెద్ద మెడల్స్ అండి. నెక్స్ట్ ఏంటంటే నేషనల్ మెడల్స్ వరకు ఇక్కడ ఉంచిందండి. ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ 2023లోనండి. ఎక్కడదండి ఇది? ఎక్కడదని ఐడియా లేదండి. ఇవన్నీ 2023లోనే, అదే నేషనల్ మొన్న అయ్యాయి కదండి, ఇవన్నీ నేషనల్లోనే వచ్చినవి. తర్వాత ఇంటర్నేషనల్ వచ్చినవన్నీ తన దగ్గర ఉన్నాయండి. ఇంటర్నేషనల్ అంటే నేను ఎక్కడికైనా వెళ్ళి రిప్రజెంట్ చేసుకోవాలి, చూపించాలి, ఎవరికైనా చూపిస్తే నెక్స్ట్ మనకి ఆడే పొజిషన్ వస్తుంది, స్పాన్సర్ చేసే అవకాశం వస్తుంది అని చెప్పేసి ఇంటర్నేషనల్ మెడల్ అని తన దగ్గర ఉన్న నేషనల్ మెడల్స్ అన్ని ఇక్కడ పెట్టింది. ఇవి కూడా ఏంటంటే కొన్ని రోజులు అక్కడే పెట్టేసుకుంది. ఏంటంటే ఇక్కడ మన ప్లేస్ లేదు ఎక్కడ పెట్టడానికి అని చెప్పేసి తను పెట్టేసుకున్న తర్వాత ఇంకా అక్కడ ఎక్కువైపోయి అక్కడ ప్లేస్ లేక మళ్ళీ ఇక్కడ పంపించేసింది. ఆ రూమ్లో ప్లేస్ లేదు, బోల్ గిఫ్ట్లు నెక్స్ట్ ప్రైజ్లు అన్ని బోల్డ్ ఉన్నాయి, ప్లేస్ చాలలేదని చెప్పేసి నేషనల్ మెడల్ అన్ని ఇక్కడ పెట్టి చిన్న కబోర్డ్ లాగా ఏదైనా చేయించండి అన్నది. మన ప్లేస్ లేక మా ఆవిడ గారు మొత్తం అన్ని ఇవి చేసి ఇలా పెట్టారండి నీట్గా. ఇప్పటివరకు చిన్నప్పటి నుంచి స్కూలింగ్ దగ్గర నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ వరకు మీ సిస్టర్ ఎన్ని మెడల్స్ రమారమి గెలుచుకున్నారండి? ఇక్కడే దగ్గర 55 మెడల్స్ ఉన్నాయండి. ఇవి 55 మెడల్స్ కలిపి 53 మెడల్స్ అండి ఇవి. నెక్స్ట్ తన దగ్గర ఒక 20 మెడల్స్ 20 మెడల్స్ వరకు తన దగ్గర అక్కడే ఉన్నాయండి, భువనేశ్వర్లో ఉండడం జరిగింది. మొత్తం 70 మెడల్స్ వరకు 70 దాటే ఉన్నాయండి మొత్తం మెడల్స్. గిఫ్ట్లు అయితే ఇంకా చెప్పవసరం లేదు, బోల్డ్ ఉన్నాయండి గిఫ్ట్స్ అంటే. ఆల్రెడీ పెట్టడానికి ప్లేస్ లేక ఆల్రెడీ 1-2 ఇచ్చేయడం కూడా జరిగింది ఆ గిఫ్ట్లు, చిన్నవన్నీ ఇక్కడ పెట్టడానికి ప్లేస్ లేక. తన కబోర్డ్లో అయితే చాలా పెద్ద కబోర్డ్ ఉంటుందండి హాస్టల్లోని. ఆ కబోర్డ్ నిండా గిఫ్ట్లు నెక్స్ట్ మెడల్స్ కూడా అక్కడ ఉంటాయండి. మొన్న ముంబై వెళ్ళినప్పుడు మేము మొత్తం అన్ని చూసామండి అక్కడికి వెళ్ళి. అవన్నీ చాలా మెడల్ అక్కడే ఉన్నాయి. దగ్గర 70 చిల్లర ఉంటాయండి ఇంకా మెడల్స్ అండి. ఇక్కడ లెక్క పెట్టినవి అయితే 53 మెడల్స్ వరకు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీ సిస్టర్ జ్యోతి గారు ఎప్పుడు అంటే ఆమె రిలే అన్నారు కదా, రిలే హార్డిల్స్ అది ఎప్పుడండి? తెలుసండి, 7వ తారీఖు మధ్యాహ్నం అండి. 7th మధ్యాహ్నం, ఈ 7వ తారీఖు మధ్యాహ్నం అవుతుంది. 7వ తారీఖు మధ్యాహ్నం అవుతుందండి. అంటే స్టార్టింగ్ సెలక్షన్ మొత్తం. నెక్స్ట్ 8వ తారీఖు 9వ తారీఖు ఫైనల్ అండి. ఈ 3 రోజులు అవుతుందండి. ఈ 3 రోజులు టీవీల ముందు ఉంటారా? మరి 3 రోజులు ఇక్కడే ఉండాలి కదండి, మరి టెన్షన్లు. సెలవు పెట్టారా? సెలవు అసలు లేదు, నైట్ డ్యూటీ వేసుకుంటానండి. మధ్యాహ్నం పూట ఇక్కడ ఉండడం అవుతుందండి. నైట్ డ్యూటీకి వెళ్ళిపోతుంది సార్. మరి డ్యూటీ సెలవు పెట్టినా మనకి కష్టమే కదా సార్ ఇక్కడ ఉండేది. మధ్యాహ్నం అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మొబైల్లో కూడా వచ్చేసేయండి, మనం చూడాలనుకుంటే మొబైల్లో కూడా చూసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళతో కలిసి చూడడం అదొక ఆనందం, చూసి అందేని. కానీ చూస్తుంటే మాకేంటంటే మాకు భయం వేసేది ఉంటుందండి. ఎక్కువ శాతం నేను వీళ్ళు ఇక్కడ చూస్తుంటారు, నేను పక్క వెళ్ళిపోతానండి. ఏంటి డేట్ అవుతుంది అంటే గుండెలో మేము కిందసారి ఏషియన్ మెడల్ వచ్చే టైంలోనైతే చాలా అదే ఒక చిన్న గొడవలాగా అయ్యిందండి అక్కడ ఏషియన్ మెడల్లో. ఆ టైంలోని కొద్దిగా స్పీడ్గా మూవ్ అయిపోయారని చెప్పేసి తనకి ఇదే డిస్క్వాలిఫై చేసేయడం అయిందండి. డిస్క్వాలిఫై చేసి కానీ మేము ఆల్రెడీ చాలా భయపడినాం. ఇంత కష్టపడి ఇంతవరకు వెళ్ళింది డిస్క్వాలిఫై అంటే మెడల్ వచ్చే టైంకి ఇదేం బాధ బాబు అనుకొని మన సెల్లో చూసుకుంటే ఏవేవో చదువుతుంటే ఏవేవో వచ్చేవి. జ్యోతికి డిస్క్వాలిఫై అయిపోయింది, చైనా అమ్మాయిని ఒకదాన్ని డిస్క్వాలిఫై చేశారు అనగానే మాకు భయం వేసి ఫోన్ చేసామండి. ఫోన్ చేస్తే ఫోన్ అదే ఆ టైంలో లిఫ్ట్ చేయడం అవ్వలేదు. అవ్వపోయేసరికి ఒక 3 hours 4 hours తర్వాత మళ్ళీ తనే ఫోన్ చేసింది. భయపడతామని తెలిసి ఫోన్ చేసింది. ఏమైంది అనగానే ఇలా భయం ఏమైంది ఇలాగ చూపిస్తున్నారు అనేసి ఫస్ట్ బ్రాంజ్ మెడల్ అది ఇది అన్నారు. తర్వాత సిల్వర్ మెడల్ ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందని అంటే నువ్వేం భయపడక ఫెర్టిలైజర్ ఆఫ్ ఇండియా మన ఇండియా తరపున చాలా ఫైట్ చేసి ఆ టైంలోని మళ్ళీ అదే చూపించేసి తిన మూవ్ అవ్వలేదు, చైనా అమ్మాయి మూవ్ అయిందని చెప్పేసి ఆ టైంలో అయింది. అంటే సిల్వర్ మెడల్ ఇవ్వడం జరిగింది. న్యాయం కోసం పోరాడారు. సో కరెక్ట్ గానే ఉన్నారని చెప్పేసి మన ఇండియా తరపున ఫెర్టిలైజర్ ఆఫ్ ఇండియా మొత్తం పోరాడారండి. గట్టి పోరాడగానే ఆ టైంలో చూసి మేము చాలా భయపడిపోయాం. భయపడిపోయి ఒకటే అమ్మాయి ఇంటర్నేషనల్ ఏట్ అవుతుంది అని చెప్పి చాలా భయపడడం అయింది. మీరు అలాంటివేం భయపడవసరం లేదు, నేను ఒక్కడనే ఇండియా మొత్తం మన వైపు ఉంటుంది, నువ్వు అలాంటివేం భయపడకని చెప్పేసి ఆ టైంలో ఫోన్ చేయగానే చెప్పిందండి. చెప్పగానే కొద్దిగా రిలాక్స్ అయ్యాం. ఆవిడ అంటే పోటీలు అయినప్పుడు పరిగెడుతుంటే ఎవరు గుర్తొస్తారు మీకు?
పోటీలు అయ్యేటప్పుడు మనకు గుర్తొచ్చేదైతే ఇంకా పీటీ ఉషా గారే గుర్తు రావాలి. ఆ టైంలోనే ఇంకా స్పీడ్గా పరిగెడుతుంటుంది. పరిగెడే టైం చూసి తన కష్టమే గుర్తొస్తుంటుందండి. ఇంకా ఎంత కష్టపడుతుంది తను వచ్చేటప్పుడు మా ఇంటికి వచ్చి ఉంటుంది కదండి. ఆ టైం చిన్న హాఫ్ ప్యాంట్ వేసుకుంటే ఈ మొత్తం అన్ని దెబ్బలే ఉంటాయండి. ఈ 2 ముడుకులు మొత్తం దెబ్బలే ఉంటాయి, మొత్తం చిదిగిపోయి ఉంటాయి. మనకి ముడుకు మీద చిన్నది ఏదైనా చిన్న ఐరన్ కానీ ఇది తగిలితే ఎంత నొప్పి వస్తుంది. అలాంటి ఇన్ని దెబ్బలు ఉన్నాయి ఏంటంటే ఇలాంటివన్నీ కామన్ అని అలాంటివి పట్టించుకోకూడదు. మనం ఇలాంటివి పట్టించుకుంటుంది ఈ ప్లేస్లోకి మనం వెళ్ళలేము అని చెప్పేసి చెప్తుంటుందండి. మా అమ్మ అయితే కాలుకు రాడు దెబ్బ పెట్టేటప్పుడు ఏడ్చేసి నువ్వు వచ్చేసే ఇంకా చెయ్యొద్దు, నువ్వు ఎందుకు ఆడపిల్లవి నెక్స్ట్ నీకు పెళ్ళి అవ్వాలంటే ఇది అయిపోద్ది వద్దు అని చెప్పేసి అంటే ఏముండదమ్మా మొత్తం నువ్వు ఈ దెబ్బతో నువ్వు అక్కడికి వచ్చినా సరే నువ్వు నన్ను చూడలేవు, మెడికల్ ఖర్చులు కూడా పెట్టలేవు, వీళ్ళు పెట్టిన ఖర్చు అయితే మనం చూడలేవు చూడని చెప్పేసి ఆ టైంలో చూపించడం అయింది. చాలా కాస్ట్లీ హాస్పిటల్లోని చూపించి దగ్గర ఒక 15-20 రోజుల్లోని దగ్గర రికవరీ అయిపోయి నడ్డం అయిపోయి ఇంకో 15 రోజుల్లో నడిచి మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళిపోవడం అయిందండి. అది ఇక్కడ ఉంటే నువ్వు చూపించుకోగలవేటి అది ఇది అని చెప్పిందండి. ఆ టైం నుంచి మాకు వాళ్ళ మీద ఇంకా నమ్మకంతో రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు బాగా చూస్తారని చెప్పేసి ఇంకా వాళ్ళ దగ్గరే నమ్మకం. ముఖేష్ అంబానీ గారు వాళ్ళ సన్ మ్యారేజ్కి వెళ్ళారా మీ సిస్టర్? లేదండి, ఇన్విటేషన్ వచ్చిందండి. కానీ ఆ టైంలో తను వేరే ఈవెంట్ ఉందని చెప్పేసి తను వెళ్ళిపోవడం జరిగింది. మేము ఇక్కడ నుండి ఎంత దూరం నుంచి వెళ్తామని చెప్పేసి మేము వెళ్ళలేదండి. ఫ్యామిలీ మొత్తం అందరు రమ్మని ఇన్విటేషన్ వచ్చాయి, ఇన్విటేషన్ కార్డు పంపించారండి మాకు. ఇన్విటేషన్ కార్డు రిలయన్స్ వాళ్ళు ఇక్కడ ఆఫీస్ ఏదో ఉంటే వాళ్ళు తీసుకొచ్చి పాప మొత్తం అంతా ఎత్తుక్కొని అడ్రస్ తెలియపోయినా ఇంటికి వచ్చి ఇచ్చారా? ఇక్కడికి ఇంటికి వచ్చేసి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి మొత్తం అడ్రస్ అంతా ఎత్తుక్కొని దగ్గర తెల్లవారు 7 నుంచి అంతవరకు ఎత్తుకుంటే 11 గంటలకు వచ్చారండి ఒక ఆయన. వచ్చి మీ ఇల్లు అందరినీ ఎతుకుతున్నాను, జ్యోతియాల ఇల్లు ఎక్కడ అనుకుని అనుకుంటే మా నెంబర్లు లేవండి, ఫోన్ నెంబర్ లేక వచ్చిన తర్వాత నెక్స్ట్ వెంటనే తను ఈవినింగ్ వాళ్ళ సార్ వచ్చారండి. మార్నింగ్ ఇల్లు అడ్రస్ని ఎత్తుక్కొని వెళ్ళిపోయి ఈవినింగ్ వాళ్ళ సార్ వచ్చి వాళ్ళ సారు ఇన్విటేషన్ తీసుకొచ్చి ఇలాగమ్మ మీకు అంబానీ గారు ఇలాగ ఇన్విటేషన్ పంపించారు, మీరు ఎలాగైనా మ్యారేజ్కి రావాలని చెప్పేసి వెళ్ళిపోయారండి. అది తనకు అక్కడ చెప్పారంటండి, అంటే ఇక్కడికి ఇవ్వాలా ఇంటికి ఇవ్వాలంటే ఇంటికి ఇచ్చేసేయండి అని చెప్పేసాను. కానీ ఇంటికి ఇచ్చేసారు. తను మేము వెళ్ళడం అవ్వదు నువ్వే వెళ్ళి జ్యోతి అంటే నాకు ఆ టైంలో కాంపిటీషన్ ఉంది మనకి వెళ్ళడం అవ్వదు, నెక్స్ట్ మోడీని కలవడానికి అప్పుడు వెళ్ళారండి. ఇంకా అలాగా మోడీని కలవడానికి మన టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది కదండి, ఆ టైంలో వీళ్ళు కూడా తీసుకుని వెళ్ళి కలవడం. ఆ టైంలో ఇంకో ఈవెంట్ జరగడం అన్నీ అయిన తర్వాత ఇంక మ్యారేజ్కి వెళ్ళలేదండి. ఆ టైంలోనే దగ్గరలోనే చంద్రబాబు నాయుడు కలవడం, మంత్రి మన వాళ్ళు శ్రీకాకుళం మంత్రి ఉన్నారు కదండి రామ్మోహన్ ఆయన్ని వాళ్ళతో ఫోటో తీసుకొని పంపించారండి. వాళ్ళతో కలిసి వాళ్ళందరూ కంగ్రాచులేషన్ చెప్పి ఎలాగైనా నువ్వు ఆంధ్రాకి మెడల్ తీసుకురావాలి మన ఇండియా తరపున అని చెప్పి వాళ్ళు కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. మోదీ గారు ఏమన్నారట మీ సిస్టర్తోని? సింగిల్ గా కాదు మొత్తం అందరితో ఒకసారి మాట్లాడారంటండి. మొత్తం అందరినీ మొత్తం మన ఒలింపిక్స్కి వెళ్ళే వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి అందరూ ఇండియాకి ఎలాగైనా మెడల్ తీసుకురావాలని వాళ్ళకి చిన్న స్పీచ్ ఇచ్చి పంపించారండి. మన టీమిండియా వాళ్ళకి చెప్పిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ వీళ్ళకి చెప్పి ఆ టైంలోనే వీళ్ళు కలిసారండి. మోడీ గారు అందరికీ ఎలాగైనా మెడల్ తీసుకురావాలని హిందీలో స్పీచ్ ఇచ్చారండి. స్పీచ్ ఇచ్చి వాళ్ళకి చెప్పడం జరిగింది. చివరిగా మీ సిస్టర్ ఇష్టపడే అథ్లెట్ ఎవరండి? అంటే ఇన్స్పైరింగ్గా తీసుకునే మీ సిస్టర్కి ఇన్స్పిరేషన్గా ఉండేవాళ్ళు ఎవరి పేరు చెప్తారు? ఎవరిని ఎక్కువ ఆవిడ ఆరాధిస్తూ ఉంటారు? తెలిక్స్ అంటే తన వారిని పేరు చెప్తుంది నాకు ఐడియా లేదు. వాళ్ళు నెక్స్ట్ ఫస్ట్ రన్నింగ్లో చేసేదండి. రన్నింగ్లో చేసి ఎలాగైనా సరే చూసి నెక్స్ట్ ఇప్పుడు ఫారెన్ పేరు చెప్తే నాకు తెలియదండి, అంటే ఐడియా లేదు. వాళ్ళ ఫోటో కూడా పెడుతుంటుందండి స్టేటస్లో. ఇక్కడైతే పీటీ ఉషా నెక్స్ట్ పీటీ ఉషా కూడా ఆల్రెడీ కలవడం జరిగిందండి. నేషనల్కి వెళ్ళేటప్పుడు కలిసి వాళ్ళతో ఫోటో తీసుకొని చెప్పడం జరిగింది. అదే ఆల్రెడీ పేపర్లో కూడా వేశారండి, నెక్స్ట్ పీటీ ఉషాలో పరిగెడుతుంది తినని చెప్పి పేపర్లో వేశారు. తను కూడా కంగ్రాచులేషన్ చెప్పారు, ఇంకా మంచి మెడల్ తీసుకొస్తాను నువ్వు మన ఇండియాకి కూడా అని చెప్పేసి చెప్పడం జరిగిందండి పీటీ ఉషా గారు కూడా. పీటీ ఉషా గారు కలిసినప్పుడు నువ్వు నాలాగా ఉన్నావు, నాలాగా ఇంకా అంటే అట్లా ఉన్నావు అని ఏమైనా అనడం జరిగిందా? అంటే తను ఏదో ఈవెంట్లో కలిసారంటండి, ఆ టైంలోనే చెప్పి బాగా పరిగెడుతున్నావు నెక్స్ట్ ఇంకా మెడల్స్ వస్తాయి కంగ్రాచులేషన్ చెప్పేసి తను బిజీగా ఉన్నారండి. ఆ టైంలో చెప్పేసి వెళ్ళారండి. థ్యాంక్ యూ అండి, చాలా విషయాలు పంచుకున్నారు మాతోని. వ్యూస్ చూసారు కదండి, జ్యోతి ఎర్రాజు గారి అంటే కుటుంబ నేపథ్యం ఎలా ఉంది, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, ఇలాంటివన్నీ మేము చూపించే ప్రయత్నం అయితే చేసామండి. ఎక్స్క్లూజివ్గా క్యూబ్ టీవీ తరపున చూపించే ప్రయత్నం చేసాం. సో జ్యోతి ఎర్రాజు గారు
పేదరికంలో పుట్టిన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, అంటే మొదట్లో తల్లిదండ్రులు కొంత అబ్జెక్ట్ చేసిన కానీ తర్వాత వాళ్ళు కూతురి మనసు తెలుసుకుని వాళ్ళని ప్రోత్సహించడంతో, కూతురిని ప్రోత్సహించడంతో ఆవిడ తన కష్టాన్ని నమ్ముకొని, తన సంకల్పాన్ని నమ్ముకొని మొదటగా ఆంధ్రప్రదేశ్ని, తర్వాత భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళి అంటే ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసే ఆ ప్రయాణం మొత్తం ఇక్కడ వీళ్ళ మాటల్లో అయితే తెలుసుకున్నామండి. జ్యోతి ఎర్రాజు గారి తండ్రి గారి మాటల్లో, అలాగే తల్లి గారి మాటల్లో, వాళ్ళ అన్నగారి మాటల్లో. సో ఇదైతే నిజం చెప్తున్నానండి, ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. అంటే యువత ఇప్పుడు సరైన ఫోకస్ లేక, సరైన చదువు మీద కావచ్చు, క్రీడల మీద కావచ్చు, వాళ్ళకు నచ్చిన రంగంలో కావచ్చు, సరైన ఫోకస్ లేకుండా అంటే రకరకాల పక్కదారులు అడ్డదారులు పడుతున్న తరుణంలో జ్యోతి ఎర్రాజీ ఒక పేదరికంలో పుట్టినా కూడా సంకల్పాన్నే మనోబలంగా తీసుకొని ఈ స్థాయికి ఎదగడం మనందరికీ ఒక గర్వకారణం, యువతకి ఒక ఇన్స్పిరేషన్ అండి. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీని మీకు ప్రజెంట్ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే జ్యోతి ఎర్రాజుకి మా క్యూబ్ టీవీ తరపున బెస్ట్ విషెస్ చెప్తూ ఆమె ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్తో ఇక్కడ వరకు రావాలని, అలాగే ఇంకా రకరకాల అంటే నెక్స్ట్ టైం కూడా ఒలింపిక్స్లో ఆమె పార్టిసిపేట్ చేస్తూ భారతదేశ పతాకని ప్రపంచవ్యాప్తంగా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బై బాయ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.